Today topic is electric field lines. So in previous session we discussed about the electric field. So in that one electric field means when charge is placed at one place, ఎప్పుడైతే ఒక చార్జ్ అనేది ఒక ప్లేస్లో ప్లేస్ చేసినప్పుడు దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏ ఏరియా వరకు ఆక్యుపై చేస్తుంది, ఎంతవరకు వర్క్ చేస్తుంది అనే దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటున్నాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే దాన్ని మనకి ఏం తీసుకుంటామంటే ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ దట్ బికాస్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ ఎ వెక్టార్. ఫోర్స్ అనేది వెక్టార్ కాబట్టి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కూడా ఏమవుతుందంటే వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే దాన్ని మనం డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్లో రిప్రజెంట్ చేస్తే దట్ మీన్స్ వెన్ యూ ఆర్ ప్లేసింగ్ ఏ స్మాల్ చార్జ్ని ప్లేస్ చేసినప్పుడు దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం పిక్టోరియల్గా ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే బై యూజింగ్ ద వెక్టార్స్. దట్ మీన్స్ సమ్ యారో మార్క్స్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్. ఎందుకంటే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అన్ని డైరెక్షన్స్లో కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ వన్ వీఆర్ రిప్రజెంటింగ్. ఆఫ్టర్ దట్ వన్ ఇన్ ద సేమ్ we are representing like this in all directions in which the electric field is working. This type of representation only known as diagrammatic representation of electric field. So ఇంకా మనం ఇప్పుడు ఏదైతే ఈ రిప్రజెంట్ చేస్తూ ఉన్నామో దట్ మీన్స్ దీస్ యారో మార్క్స్ అండ్ షోస్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ యారో ఏదైతే ఉందో అదేం చేస్తుంది అంటే మనకు డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. యాజ్ వెల్ యాజ్ ద లెంత్, ఇక్కడ ఈ యారో మార్క్ యొక్క లెంత్ ఏదైతే ఉందో అది రిప్రజెంట్ చేస్తుంది అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫీల్డ్. ఆ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ని మనకు రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఇఫ్ ద లెంత్ ఈజ్ మోర్, లెంత్ అనేది మనకు ఎక్కువ ఉంది అంటే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది. అదర్వైజ్ ఇఫ్ ద లెంత్ ఈజ్ లెస్, మనకి లెంత్ అనేది మనకి ఏమవుతుంది తక్కువగా ఉంటే మనకు అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది తక్కువగా ఉంటుంది. సో దట్ ఈస్. సో ఆఫ్టర్ దట్ వన్ మనకు ఫార్ములా ఏంటి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్కి F ఈక్వల్స్ టు 1/4πε0 Q/r². సో ఇక మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది జనరల్గా ఈజ్ ద డిస్టెన్స్ పైన డిపెండ్ అవుతూ ఉంది. సో డిస్టెన్స్ యొక్క స్క్వేర్కి ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ డిస్టెన్స్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ వన్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఫీల్డ్ లైన్స్ డ్రా చేసినప్పుడు ఈ ఛార్జ్ నుంచి మనం డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ అనేది ఏమవుతుంది మనకు డిక్రీజ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైతే యారో మార్క్స్ యూజ్ చేసి మనం రిప్రజెంట్ చేస్తున్నామో వాటిని మనం ఇక్కడ ఏమంటున్నామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అంటున్నాం. దట్ మీన్స్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పిక్టోరియల్లీ ద లైన్స్ విచ్ రిప్రజెంట్స్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఏ లైన్స్ అయితే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేస్తాయో వాటిని మనం ఇక్కడ ఏమంటున్నామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అంటున్నాం. సో దట్ ఈస్. సో నెక్స్ట్ వన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే డిస్టెన్స్ పైన డిపెండ్ అవుతుంది. ఇఫ్ ద డిస్టెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆటోమేటికలీ ద మ్యాగ్నిట్యూడ్ విల్ బి డిక్రీజెస్. దట్ మీన్స్ డిక్రీజెస్ ఇన్వర్స్లీ. అంటే దేనిపైన డిపెండ్ అవుతుంది డిస్టెన్స్ పైన డిపెండ్ అవుతుంది. డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతే ఫీల్డ్ అనేది డిక్రీజ్ అవుతుంది, డిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతే ఫీల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క ప్రాపర్టీస్. సో నెక్స్ట్ వన్ ఈ అన్ని ఒక పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నప్పుడు మనం ఒక ప్లస్ క్యూ అనే ఛార్జ్ మన సెంటర్ దగ్గర తీసుకుంటే దీని యొక్క అన్ని ఫీల్డ్ లైన్స్ కూడా మనకి ఏ డైరెక్షన్లో ట్రావెల్ అవుతూ ఉంటే అవుట్వర్డ్ ట్రావెల్ అవుతూ ఉంటాయి. దట్ మీన్స్ విచ్ ఆర్ మూవింగ్ అవుట్వర్డ్ ఫ్రమ్ ద సెంటర్ నుంచి మనకు అవుట్వర్డ్ వెళ్తూ ఉంటాయి. ద సేమ్ వే. సో నెక్స్ట్ వన్ ఏమవుతుంది ఈ యొక్క మ్యాగ్నెటిక్ యొక్క ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే దాని యొక్క డెన్సిటీ ఆఫ్ లైన్స్ పైన డిపెండ్ అవుతుంది. సో ఈ డెన్సిటీ ఆఫ్ లైన్స్ అనేది మనకు ఇంక్రీజింగ్ ఉందా డిక్రీజింగ్ ఉందా. ఇఫ్ ద డెన్సిటీ ఈజ్ మోర్, డెన్సిటీ అనేది మనకు చాలా ఎక్కువగా ఎగ్జిస్ట్ అయి ఉంటే దెన్ దాన్ని ఏం చేస్తున్నాం మనం ఈ ఫీల్డ్ లైన్స్ యొక్క స్ట్రెంత్ అనేది మనకి ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ వన్, ఇక్కడ ఒక ఛార్జ్ తీసుకున్నప్పుడు ఈ ఛార్జ్ నుంచి స్టార్టింగ్ నుంచి మనకు అనేసి డిఫరెంట్ లైన్స్ డ్రా చేస్తున్నాం. సో డిఫరెంట్ లైన్స్ డ్రా చేస్తే ఇఫ్ యూ ఆర్ అబ్జర్వింగ్ హియర్, మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఏదైతే ఈ సెంటర్కి దగ్గరగా ఉన్న ప్లేసెస్ ఉన్నాయో ఆ దగ్గరగా ఉన్న ప్లేసెస్ దగ్గర ఏముంటాయంటే ఈ ఆల్ ద పార్టికల్స్ ఈ ఫీల్డ్ లైన్స్ మొత్తం కూడా ఒకదానికొకటి ఏముంటాయి చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంటాయి. దట్ మీన్స్ వెరీ నియర్ టు ఈచ్ అదర్. దట్స్ వై ఇక్కడ డిస్టెన్స్ అనేది తక్కువ ఉంది అంటే అక్కడ ఉన్న డెన్సిటీ ఏమవుతుంది మనకు ఎక్కువ అవుతుంది. దట్ మీన్స్ ఇఫ్ ద డెన్సిటీ ఈజ్ మోర్ ఎట్ విచ్ లొకేషన్, ఏ లొకేషన్లో అయితే మనకు ఈ ఫీల్డ్ లైన్స్ యొక్క డెన్సిటీ అనేది మనకు ఎక్కువగా ఉందో అక్కడ మనకి ఏమవుతుంది ఈ యొక్క స్ట్రెంత్ అనేది మనకు ఎక్కువ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే మూవింగ్ అవుట్వర్డ్, మనం ఎప్పుడైతే ఇక్కడ నుంచి దూరంగా వెళ్తూ ఉన్నామో ఫ్రమ్ ద ఛార్జ్ నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ ఫీల్డ్ లైన్స్, ఈ యొక్క రెండు ఫీల్డ్ లైన్స్ మధ్యలో డిస్టెన్స్ అనేది మనకి ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది అక్కడ డెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతూ ఉంది. సో డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది అంటే మనకి స్ట్రెంత్ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద ఫీల్డ్ లైన్స్ అండ్ ద స్ట్రెంత్ అనేది మనకు మెయిన్గా దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ నుంచి మనకు ఉన్నటువంటి డిస్టెన్స్ బేస్ చేసుకుని మనకి ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఎగ్జిస్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ద డెన్సిటీ ఆఫ్ ది ఫీల్డ్ లైన్స్, ఈ ఫీల్డ్ లైన్స్ యొక్క డెన్సిటీ పైన డిపెండ్ అవుతూ ఉంటుంది. ఈ ఫీల్డ్ లైన్స్ అనేవి మనకు
ఛార్జ్కి దగ్గరగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువ వెరీ దగ్గరగా ఉంటాయి, ఒక్కొక్కటి అన్ని కూడా ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటాయి. అప్పుడు డెన్సిటీ అనేది మనకు ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. డెన్సిటీ అనేది ఎక్కువ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఈ యొక్క ఎలక్ట్రిక్ స్ట్రెంత్ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ సో ఆల్ 5 లైన్స్ ఆర్ మూవింగ్ అవుట్వర్డ్ ఫ్రమ్ ద పాజిటివ్ ఛార్జ్. మనం ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నప్పుడు అన్ని కూడా ఎలా ఉంటాయి, మూవింగ్ అవుట్వర్డ్ అనేవి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ ఈజ్ magnitude of field lines represented by density of field lines. Density is nothing but మనకు డెన్సిటీకి ఫార్ములా ఏంటి, మాస్ బై వాల్యూమ్. అంటే ఒక యూనిట్ వాల్యూమ్లో ఎంత మాస్ అనేది ఎగ్జిస్ట్ అయిందని మనం డెన్సిటీ అని తీసుకుంటాం. సో ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే డెన్సిటీ అనేది ఒక యూనిట్ ఏరియాలో, దట్ మీన్స్ ఇన్ స్పెసిఫిక్ లొకేషన్, ఆ లొకేషన్లో ఫీల్డ్ లైన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, ఆ ఫీల్డ్ లైన్స్ యొక్క లొకేషన్ బేస్ చేసుకుని, నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ని బేస్ చేసుకుని మనం దీన్ని డిఫైన్ చేస్తాం ఈ డెన్సిటీని. సో ఈ స్ట్రాంగ్ నియర్ ద ఛార్జ్ బికాస్ ఆఫ్ మోర్ డెన్సిటీ. ఈ యొక్క స్ట్రెంత్ అనేది, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ అనేది మనకు ఈ ఛార్జ్కి దగ్గరగా ఉన్న లొకేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఏమంటుంది అంటే నియర్గా ఉన్నప్పుడు దాని యొక్క ఈ యొక్క పార్టికల్స్ మొత్తం, ఈ యొక్క ఫీల్డ్ లైన్స్ మొత్తం కూడా ఏముంటాయి, ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. సో దగ్గరగా ఉన్నప్పుడు దాని డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. సో డెన్సిటీ ఎక్కువగా ఉంది అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ స్ట్రాంగ్ ఉంటుంది. అదర్వైజ్ when we are moving away from the సెంటర్ నుంచి మనం ఏమవుతున్నాం, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. దట్ మీన్స్ దూరంగా వెళ్తున్నప్పుడు దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ లైన్స్, ఈ డిస్టెన్స్ అనేది ఏమవుతుంది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ డిస్టెన్స్ అనేది రెండు పార్టికల్స్ మధ్య లేదా రెండు లైన్స్ మధ్య ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా దాని యొక్క డెన్సిటీ అనేది మనకి ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది. సో డెన్సిటీ అనేది లెస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ అనేది ఏమవుతుంది మనకు తక్కువ అవుతుంది. దట్ మీన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ స్ట్రాంగ్ వెన్ ద డెన్సిటీ ఈజ్ మోర్. డెన్సిటీ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ ఎలక్ట్రిక్ స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ డెన్సిటీ అనేది మనకు తక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ అనేది మనకు తక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెంట్ సిచ్యువేషన్స్. సో నెక్స్ట్ వన్, ద డెన్సిటీ ఆఫ్ ఫీల్డ్ లైన్స్. అసలు ఈ డెన్సిటీ అంటే ఏంటి, ఒక యూనిట్ క్రాస్ సెక్షన్ ఏరియాలో ఎన్ని ఫీల్డ్ లైన్స్ అయితే ఎగ్జిస్ట్ అయి ఉన్నాయో మనం దాన్ని ఏమంటున్నాం అంటే డెన్సిటీ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక యూనిట్ ఏరియా తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అండ్ హియర్ దిస్ ఈజ్ ద ఛార్జ్. ఇక్కడ మనం ఒక ఛార్జ్ ప్లేస్ చేసినప్పుడు ఆరిజిన్ దగ్గర, సో ఇక్కడ నుంచి ఏమవుతున్నాయి, ఫీల్డ్ లైన్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి ఇన్ ఆల్ ద డైరెక్షన్స్. సో ట్రావెల్ అవుతున్నప్పుడు వెన్ యూ ఆర్ టేకింగ్ దట్ వన్, ఇక్కడ ఈ ఛార్జ్కి ఏదైతే దగ్గర ఉందో ఆ లొకేషన్లో తీసుకున్నప్పుడు మనం ఈ యొక్క డెన్సిటీ అనేది ఏమవుతుంది మనకు ఇక్కడ, దట్ మీన్స్ దిస్ ఇస్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా. మనం ఈ క్రాస్ సెక్షనల్ ఏరియా అజ్యూమ్ చేసినప్పుడు దీని నుంచి వెళ్ళేటువంటి ఫీల్డ్ లైన్స్ మనకి ఏమవుతున్నాయి, ఎక్కువగా ఉంటున్నాయి. వెన్ యూఆర్ టేకింగ్ ద అదర్ క్రాస్ సెక్షనల్ ఏరియా, మనం ఇంకో క్రాస్ సెక్షనల్ ఏరియా తీసుకున్నప్పుడు దీని నుంచి వెళ్ళేటువంటి యొక్క ఫీల్డ్ లైన్స్ ఏమవుతున్నాయి, సేమ్ ఉంటున్నాయి. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఈ ఏరియా అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ ఏరియా అనేది మనకు డిక్రీజ్ అవుతుంది. వెన్ యు ఆర్ దట్ మీన్స్ దట్ డిస్టెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్. ఎప్పుడైతే మనకి ఆర్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉందో ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుందంటే మనకు టూ సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి డిక్రీజింగ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డిస్టెన్స్ యొక్క స్ట్రెంత్ అనేది మనకు డిక్రీజ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ద ఏరియా ఏదైతే ఉందో దట్ విల్ బి ఇంక్రీజింగ్. సో ఇక్కడ డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది ఛార్జ్ నుంచి మనం వెళ్తున్నప్పుడు. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ అనేది మనకు డిక్రీజ్ అవుతుంది. ఈ యొక్క ఏరియా ఏదైతే ఉందో అదేమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో వన్ టర్మ్ ఈజ్ ఇంక్రీజింగ్, అనదర్ టర్మ్ ఈజ్ డిక్రీజింగ్. దెన్ ఆటోమేటికలీ ద టోటల్ రిజల్ట్ విల్ బి సేమ్. ఈ యొక్క టోటల్ యొక్క డెన్సిటీ ఏమవుతుంది అంటే మనకు కాన్స్టెంట్గా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. దట్ ఈస్ ఓన్లీ హియర్. దట్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఆర్ పాసింగ్ త్రూ ఎట్ ఎనీ పాయింట్. మనం ఇక్కడ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, దీనికి నియర్ ప్లేస్లో తీసుకున్నప్పటికీ లేదా ఫార్ ప్లేస్లో తీసుకున్నప్పుడు, దూరంగా ఉన్న ప్లేస్లో తీసుకున్నప్పటికీ ఈ యొక్క టోటల్ ఫీల్డ్ లైన్స్ అనేవి మనకు సేమ్ ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ ఫస్ట్ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతున్నాయి, ఎక్కువ ఫీల్డ్ లైన్స్ ఉంటున్నాయి. స్ట్రెంత్ తగ్గినప్పుడు ఏమవుతుంది, తక్కువ ఉంటున్నాయి ఫీల్డ్ లైన్స్. కాకపోతే అక్కడ ఏరియా అనేది ఎక్కువ కవర్ చేస్తుంది. దట్స్ వై దిస్ ఈజ్ సేమ్ ఇన్ ఆల్ లొకేషన్స్. దట్ ఈజ్ ఓన్లీ ద డెన్సిటీ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ రిమైన్స్ కాన్స్టెంట్. ఈ డెన్సిటీ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అనేది ఇప్పుడు కూడా మనకు కాన్స్టెంట్గా ఉంది. ఎందుకు అంటే ఎప్పుడైతే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డిక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దెన్ బోత్ విల్ బి రిమైన్స్ సేమ్. ఆ యొక్క డెన్సిటీ మనకి ఎప్పుడు కూడా సేమ్ ఉంటుంది. సో బట్ ద రిలేటివ్ డెన్సిటీ విల్ బి చేంజెస్. ఈ రిలేటివ్ డెన్సిటీ అనేది మనకు చేంజ్ అవుతుంది. రిలేటివ్ డెన్సిటీ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మనం ఒక ఛార్జ్ నుంచి టూ డైరెక్షన్స్లో తీసుకుంటున్నామో వెన్ యూ ఆర్ టేకింగ్ ఈక్వల్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఇన్ టూ లొకేషన్స్. మనం ఏం తీసుకున్నామంటే రెండు లొకేషన్స్లో కూడా మనం ఈక్వల్ ఏరియా తీసుకుంటున్నాం. సో ఈక్వల్ ఏరియా తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఈ ఫీల్డ్ లైన్స్ ఏవైతే ట్రావెల్ చేస్తూ ఉన్నాయో ఈ ఫీల్డ్ లైన్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు వెన్ ఇట్ ఈస్ నియర్ టు ద ఛార్జ్, ఈ ఛార్జ్కి ఎప్పుడైతే దగ్గర ఉంటుందో ఆ లొకేషన్ అనేది, సో ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ట్రావెలింగ్ త్రూ దట్ వన్ ఈజ్ మోర్. ఇప్పుడు దీని నుంచి వెళ్ళేటువంటి లైన్స్ ఏమవుతున్నాయంటే ఎక్కువగా ఉంటున్నాయి. వెన్ ఇట్ ఈస్ మూవింగ్ ఫార్, దూరం వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, ఆ ఫీల్డ్ లైన్స్ అనేది డిక్రీజ్ అవుతూ ఉన్నాయి. దట్ ఈజ్ ఇండికేట్స్ ద రిలేటివ్ డెన్సిటీ. సో ఈ రిలేటివ్ డెన్సిటీని బేస్ చేసుకుని ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ అనేది మనకు డిపెండ్ అయి ఉంటుంది.
సో జనరల్గా డెన్సిటీ ఏమవుతుంది, సేమ్ అవుతుంది ఎక్కడ బోత్ లొకేషన్స్లో. మనం నియర్ తీసుకున్నా ఫార్ తీసుకున్నా ఒకటి ఇంక్రీజ్ అవుతుంటే ఫీల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతుంటే ఇది యొక్క ఏరియా అనేది మనకు డిక్రీజ్ అవుతుంది. దట్స్ వై ద వాల్యూమ్ విల్ బి సేమ్, అక్కడ సేమ్ అవుతుంది. బట్ రిలేటివ్ డెన్సిటీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, సేమ్ ఏరియా కన్సిడర్ చేస్తున్నాం ఇన్ 2 లొకేషన్స్. మనం నియర్ తీసుకున్నా దూరంలో తీసుకున్నా ఈ యొక్క ఏరియా అనేది సేమ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఈ రిలేటివ్ డెన్సిటీ అనేది మనకు చేంజ్ అవుతుంది. సో హౌ దిస్ రిలేటివ్ డెన్సిటీ విల్ బి చేంజింగ్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద చార్జ్. ఇది ఒక మనం చార్జ్ తీసుకుంటే ఇక్కడ నుంచి మనకి ఏమవుతున్నాయి, ఫీ లైన్స్ అనేవి డిఫరెంట్ ఫీ లైన్స్ ట్రావెల్ అవుతూ ఉన్నాయి. సో ఫీ లైన్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు దట్ మీన్స్ హియర్ ద స్టార్టింగ్ పాయింట్ దీస్ ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. ఇక్కడ ఏమవుతున్నాయి అన్నీ కూడా మనకు చాలా క్లోజ్గా ఉంటున్నాయి. సో ఇఫ్ యూ ఆర్ కన్సిడరింగ్ దిస్ వన్ యాజ్ ద యూనిట్ చార్జ్, ఇక్కడ మనం ఒక స్మాల్ ఏరియా తీసుకుంటున్నాం. సో ఈ ఏరియా నుంచి ఆర్ అనుకుంటే ఈ సేమ్ ఏరియా అనేది ఇంకోటి ఏం చేస్తున్నాం ఇక్కడ తీసుకుంటున్నాం, అనదర్ వన్ ఎస్. సో ఇప్పుడు ఇక్కడ ఆర్ నుంచి ఎన్ని లైన్స్ ట్రావెల్ అవుతున్నాయి, హియర్ దట్ మీన్స్ ఆల్మోస్ట్ 6 లైన్స్ ఆర్ ట్రావెలింగ్ త్రూ ఆర్. బట్ హియర్ హౌ మెనీ ఆర్, ఓన్లీ 2 లైన్స్ ఆర్ ట్రావెలింగ్. దట్ మీన్స్ వెన్ యూ ఆర్ టేకింగ్ ద సేమ్ ఏరియా ఆర్ అండ్ ఎస్, రెండు కూడా సేమ్ ఏరియా తీసుకున్నప్పుడు దగ్గర అయితే ఏదైతే లొకేషన్ అవుతుందో అక్కడ నెంబర్ ఆఫ్ ఫీ లైన్స్ అనేవి ఎక్కువగా ట్రావెల్ అవుతున్నాయి. అండ్ దూరంగా ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో దాని దగ్గర మనకి ఏమవుతున్నాయి, నెంబర్ ఆఫ్ లెస్ లైన్స్ ఆర్ ట్రావెలింగ్, తక్కువ లైన్స్ ట్రావెల్ అవుతున్నాయి. సో దీన్ని బేస్ చేసుకున్నప్పుడు మనకి రిలేటివ్ డెన్సిటీ అనేది ఎక్కడ ఉంది, సో విచ్ ఈస్ నియర్ టు ద చార్జ్. చార్జ్కి ఏదైతే దగ్గర ఉందో అక్కడ ఏమవుతుందంటే మనకు ఈ రిలేటివ్ డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంది. దట్స్ వై ఈ రిలేటివ్ డెన్సిటీ అనేది ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. సో అదర్వైజ్ ద అదర్ లొకేషన్, మనం దూరంగా తీసుకున్న లొకేషన్ దగ్గర నెంబర్ ఆఫ్ ఫీ లైన్స్ ట్రావెలింగ్ త్రూ ద లొకేషన్ విల్ బి లెస్. ఇక్కడ ఏమవుతుంది, తక్కువ లైన్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి. తక్కువ లైన్స్ ట్రావెల్ అవుతున్నాయి కాబట్టి ఈ రిలేటివ్ డెన్సిటీ అనేది మనకు తక్కువగా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. దట్స్ వై based on that one we can conclude this one. So the relative density of the field lines indicates the relative strength. So ఈ relative density అనేది మనకి ఎక్కువగా ఉంటే ఈ స్ట్రెంత్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. డెన్సిటీ అనేది తక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఈ యొక్క స్ట్రెంత్ ఆఫ్ ఫీల్డ్ అనేది కూడా మనకు తక్కువగా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ దట్ వన్, వెన్ ద ఫీల్డ్ లైన్స్ ఆర్ క్రౌడ్, ఈ ఫీల్డ్ లైన్స్ అనేవి కూడా మనకు ఒక క్రౌడ్గా అంటే అన్నీ ఒకే దగ్గరగా నియర్గా ఉన్నప్పుడు దాని యొక్క స్ట్రెంత్ అనేది మనకి ఎలా ఉంటుంది అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఈ ఫీల్డ్ లైన్స్ ఆర్ స్వేర్స్డ్, ఇవన్నీ కూడా ఒకదానికోటి మనకు దూరంగా ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. దెన్ ద డిస్టెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ మీన్స్ దే విల్ బికమ్ వీక్. అక్కడ మనకి ఏమవుతుందంటే అది వీక్గా తయారవుతుంది. సో నెక్స్ట్ వన్, ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ కటింగ్ ద ఏరియా ఆఫ్ ప్రపోర్షనల్ టు ద మ్యాగ్నిట్యూడ్. ఈ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా ఏదైతే తీసుకుంటున్నామో ఆ క్రాస్ సెక్షన్ ఏరియాని ఎన్ని లైన్స్ అనేవి మనకు కట్ చేస్తూ ఉన్నాయి. దట్ మీన్స్ లైక్ దిస్, ఇఫ్ ద చార్జ్ ఈజ్ ఎగ్జిస్టెడ్, సో దిస్ ఈజ్ ద ఏరియా హియర్ యు ఆర్ ప్లేసింగ్. ఈ యొక్క ఏరియాని మనకి ఎన్ని లైన్స్ అనేవి కట్ చేస్తూ ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మనం చెప్తున్నాం. సో దిస్ వన్ ఈజ్ ఆర్, దిస్ వన్ ఈజ్ ఎస్, దెన్ బోత్ విల్ బి డిఫరెంట్. ఇక్కడ ఆర్ నుంచి మనకి వచ్చేసి ఎక్కువ లైన్స్ ట్రావెల్ అవుతున్నాయి, ఎస్ నుంచి మనకు వచ్చేసి తక్కువ లైన్స్ ట్రావెల్ అవుతున్నాయి. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఈ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనే దాన్ని డిఫైన్ చేస్తాం. మ్యాగ్నిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ ద వాల్యూ. ఇక్కడ అనేది వాల్యూ అనేది ఎంత ఎగ్జిస్ట్ అయ్యింది దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే మ్యాగ్నిట్యూడ్ అంటున్నాం. సో నెక్స్ట్ వన్, టు అండర్స్టాండ్ ద డిపెండెన్స్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఆన్ ఏరియా విత్ సాలిడ్ యాంగిల్. సో మనం అనేది దేన్ని బేస్ చేసుకొని చెప్తాం అంటే ఇక్కడ స్ట్రెంత్ అనేదాన్ని ఈ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ రిలేటివ్ డెన్సిటీ వీటిలో కాకుండా మన యొక్క యాంగిల్ పైన మాత్రం కూడా డిపెండ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి యాంగిల్ అంటే ఏంటి అంటే ఈ యొక్క ఎక్స్పాన్షన్ అనేది ఈ యొక్క ఫీల్డ్ లైన్స్ యొక్క ఎక్స్పాన్షన్ అనేది మనకు ఎంతవరకు ఎగ్జిస్ట్ అయ్యింది దాన్నే మనం ఇక్కడ యాంగిల్ అంటున్నాం. సో ఈ యాంగిల్ వచ్చేసి మనకు 2 టైప్స్ ఉంది. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్ 2 డైమెన్షనల్. 2 డైమెన్షనల్లో మనం వచ్చేసి తీసుకున్న యొక్క ఈ యాంగిల్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఈ యాంగిల్ ఈజ్ టీటా. మనం దాని యాంగిల్ ఈజ్ టీటా తీసుకుంటే ద చేంజ్ ఇన్ యాంగిల్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అంటే చేంజ్ ఇన్ లెంత్ బై రేడియస్. అంటే ఆ డిస్టెన్స్ అనేది ఎంత డిస్టెన్స్లో ఎగ్జిస్ట్ అయింది అంటే ఎంత డిస్టెన్స్ చేంజ్ అవుతుంది. సో మ్యాథ్స్లో తీసుకున్నట్లయితే మనం దిస్ ఇస్ సెంటర్ నుంచి మనం ఒక 2 రేడియస్ తీసుకున్నప్పుడు ఆ 2 రేడియస్ మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే దిస్ ఈజ్ ద డిస్టెన్స్. ఆ 2 పాయింట్స్ అనేవి సర్కిల్లో ఎంత డిస్టెన్స్లో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి దట్ ఈజ్ ఓన్లీ ఆర్క్ ఆఫ్ లెంత్ అంటాం. సో లెంత్ ఆఫ్ ఆర్క్ ఆ యొక్క తీసుకున్నప్పుడు ఎల్ తీసుకున్నప్పుడు దిస్ ఈజ్ ద ఆర్. అప్పుడు మనకి ఇక్కడ టీటా ఈక్వల్స్ ఏమొస్తుంది L/R అనేది వస్తుంది. సో ఇన్ ద సేమ్ వే ఈ మనం మ్యాథ్స్ ఏదైతే చేస్తామో ఇక్కడ కూడా మనకి ఏమొస్తుందంటే ఈ చేంజ్ ఇన్ యాంగిల్ మనం ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎంత ఎక్స్పాన్షన్లో ట్రావెల్ అవుతున్నాయి ఆ చేంజ్ ఇన్ యాంగిల్ తీసుకున్నప్పుడు చేంజ్ ఇన్ లెంత్ టు ద రేడియస్ ఈ యొక్క డిస్టెన్స్ అనేది ఎంత ఎగ్జిస్ట్ అయింది ఆ డిస్టెన్స్లో ఆ లెంత్ అనేది ఎలా చేంజ్ అవుతుంది దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఈ యాంగిల్ అనేదాన్ని డిఫైన్ చేస్తాం. దిస్ ఈజ్ ఇన్ 2 డైమెన్షనల్. 2 డైమెన్షనల్ తీసుకున్నప్పుడు దిస్ ఇస్ ద ఫార్ములా. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ దిస్ వన్ ఇన్ టు ద 3 డైమెన్షనల్. 3 డైమెన్షనల్ తీసుకున్నప్పుడు ఎలా ఫామ్ అవుతుంది 3 డైమెన్షనల్ తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది అంటే సాలిడ్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది.
సో ఇక్కడ వాట్ ఈస్ సాలిడ్ యాంగిల్? సాలిడ్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ వెన్ యూ ఆర్ కన్సిడరింగ్ ఏ కోన్. మనం ఎప్పుడైతే ఒక కోన్ తీసుకుంటున్నామో ఈ కోన్ తీసుకున్నప్పుడు ఈ యాంగిల్ అనేది ఏదైతే సబ్టెండ్ అవుతుందో అంటే దేంతో ఈ కింద బేస్ ఏరియా ఏదైతే ఉందో ఈ బేస్ ఏరియా అనేది ఎంత యాంగిల్తో మనకి ఇక్కడ సబ్టెండ్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే సాలిడ్ యాంగిల్ అంటున్నాం. సో ఈ సాలిడ్ యాంగిల్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ అనేది ఈ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎంత ఏరియా అనేది మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. సో ఈ జనరల్ టీటా ఫార్ములా ఏంటి మనకు? L/R. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే డెల్టా ఓమ్ తీసుకున్నప్పుడు దట్ మీన్స్ దిస్ ఈజ్ ద యాంగిల్ సాలిడ్ యాంగిల్ రిప్రజెంటెడ్ బై ఓమ్. సో డెల్టా ఓమ్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది లెంత్ ప్లేస్లో ఇక్కడ ఏముంది ఏరియా అనేది ఎగ్జిస్ట్ అయింది. సో డెల్టా ఏరియా దట్ మీన్స్ ఏ బై ఇక్కడ లెంత్ వచ్చేసి మనకి ఏంటి సేమ్ ఆర్ డిస్టెన్స్ కాబట్టి ఆర్, బట్ హియర్ వీఆర్ కన్సిడరింగ్ దీస్ టూ దట్ మీన్స్ వీఆర్ కన్సిడరింగ్ బై యూజింగ్ ద ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్. పైథాగరస్ థియరం అప్లై చేసినప్పుడు ద డిస్టెన్స్ విల్ బి r² అనేది మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ మీ సర్ఫేస్ ఏరియాని ఏ అని తీసుకుంటాం, లేదంటే మనం సర్ఫేస్ ఏరియాని ఎస్తో కూడా రిప్రజెంట్ చేసుకుంటాం. వాట్ ఎవర్ వీఆర్ కన్సిడరింగ్ ద ఫార్ములా ఈజ్ ద చేంజ్ ఇన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా బై స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్. ఏరియాకు మరియు స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ యొక్క రేషియో మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ సాలిడ్ యాంగిల్ అనేది. సో ఈ సాలిడ్ యాంగిల్ని బేస్ చేసుకుని మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే దీని యొక్క డెన్సిటీ అనేది ఈ యొక్క నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉన్నవి అనేది ఐడెంటిఫై చేస్తాం. సో వాట్ ఆర్ ద ఫార్ములాస్ ఎగ్జిస్టెడ్? ఇక్కడ ఉన్న ఫార్ములాస్ ఏంటి అంటే యాంగిల్ ఇన్ 2 డైమెన్షనల్. 2 డైమెన్షనల్లో మనకి యాంగిల్ ఏంటి లెంత్ బై డిస్టెన్స్. సో చేంజ్ ఇన్ లెంత్ బై డిస్టెన్స్ అనేది మనకి ఫార్ములా దేనికి 2 డైమెన్షనల్లో. అదే 3 డైమెన్షనల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే డెల్టా టీటా ఈక్వల్స్ టు డెల్టా ఎస్ బై r². డెల్టా ఎస్ అంటే ఏంటి చేంజ్ ఇన్ ఏరియా, మనకు అనేది ఇక్కడ ఎంత ఏరియా అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది, ఎంత ఏరియా అనేది ఆక్యుపై అవుతుంది. సో దిస్ ఈజ్ డెల్టా ఎస్. అండ్ ద డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ అనేది ఎంత ఎగ్జిస్ట్ ఉంది దాన్ని మనకి స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ తీసుకుంటాం r². సో నెక్స్ట్ వన్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ కటింగ్ ఇన్ యూనిట్ ఏరియా. అంటే ఇప్పుడు టోటల్ ఏరియా ఎంత ఎగ్జిస్ట్ అయింది డెల్టా ఎస్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో మనకి డెల్టా ఎస్ అనేది యాంగిల్ని బేస్ చేసుకున్న రిలేషన్ ఏమొస్తుంది డెల్టా టీటా ఈక్వల్స్ టు డెల్టా ఎస్ బై r². దీని నుంచి మనం ఎస్ ఫార్ములా చేసి ఏమొస్తుంది డెల్టా ఎస్ ఈక్వల్స్ టు డెల్టా టీటా ఇంటూ r². సో ఇక్కడ మనం టీటాను ఒమేగా తీసుకుంటే ఇన్ ద సాలిడ్ యాంగిల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఫార్ములా డెల్టా ఎస్ ఈక్వల్స్ టు r² ఇంటూ డెల్టా ఒమేగా వస్తుంది. దిస్ ఈజ్ సాలిడ్ యాంగిల్ ఫార్ములా. సో దీన్ని బేస్ చేసుకున్నప్పుడు దిస్ ఈజ్ యూనిట్ ఒక ఏరియా. ఈ యూనిట్ ఏరియాలో ఎన్ని లైన్స్ అనేవి మనకి ట్రావెల్ అవుతున్నాయి? సో టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని ఉన్నాయి? n లైన్స్ అనేవి ఉన్నాయి ఫీల్డ్ లైన్స్. ఈ n లైన్స్ అనేవి ట్రావెల్ అవుతున్నప్పుడు ఈ యూనిట్ ఏరియాలో ఎంత ఎగ్జిస్ట్ అయినాయి దట్ మీన్స్ సింప్లీ యు ఆర్ డివైడింగ్. సో ద టోటల్ బై ఏరియా ఎంత ఉంది డెల్టా ఒమేగా ఇంటూ r². దిస్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ లైన్స్ ట్రావెల్ త్రూ ద ఫస్ట్ వన్. సో దిస్ ఈజ్ సో ఇఫ్ యూ ఆర్ కన్సిడరింగ్ దిస్ వన్ ఇంటూ 2 డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఇవి మనం ఏం చేస్తున్నాం అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద చార్జ్. మనం ఇక్కడ వచ్చేసి ఒక చార్జ్ ప్లేస్ చేస్తున్నాం దట్ ఈజ్ క్యూ. సో ఈ చార్జ్ నుంచి ఏమవుతున్నాయి మనకు ఫీల్డ్ లైన్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి. సో ఫీల్డ్ లైన్స్ ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు దట్ మీన్స్ వెన్ యూ ఆర్ కన్సిడరింగ్ యూనిట్ లెంత్. సో ఇక్కడ మనం వచ్చేసి 2 యూనిట్స్ తీసుకుంటున్నాం దట్ మీన్స్ దిస్ ఈజ్ ద ఏరియా. సో దిస్ ఈజ్ ద ఏరియా అండ్ దిస్ ఈజ్ ద అనదర్ ఏరియా. సో దిస్ ఈజ్ ద ఎట్ P1 పాయింట్ దగ్గర ఇది ఉంది, P2 పాయింట్ దగ్గర ఏరియా అనేది ఉంది. సో మనకి డిస్టెన్స్ బేస్ చేసుకొని చెప్పినప్పుడు దిస్ ఈజ్ ఇన్ డిస్టెన్స్ R1 డిస్టెన్స్లో ఉంది. ద అదర్ పాయింట్ ఈజ్ ఎట్ R2 డిస్టెన్స్లో ఎగ్జిస్ట్ అయింది. సో ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ఇక్కడ ఎన్ని క్రాస్ అవుతున్నాయి అంటే సో ఇక్కడ యాంగిల్ మనం తీసుకున్నాం ఏం తీసుకుంటాం అంటే డెల్టా ఒమేగా తీసుకుంటున్నాం. సో సాలిడ్ యాంగిల్ ఎంత అంటే డెల్టా ఒమేగా. సో ఈ డెల్టా ఒమేగా తీసుకుంటాం. ఇక్కడ డిస్టెన్స్ మనకు ప్లేస్ అయింది. సో నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఇక్కడ నుంచి ఎన్ని లైన్స్ ట్రావెల్ అవుతున్నాయి అంటే n లైన్స్ అనేవి మనకు ఫీల్డ్ లైన్స్ అనేవి ఇక్కడ ప్రొజెక్ట్ అవుతున్నాయి చార్జ్ దగ్గర. ఈ ఫీల్డ్ లైన్స్ P1 దగ్గర ఎన్ని లైన్స్ క్రాస్ అవుతున్నాయి, P2 దగ్గర ఎన్ని లైన్స్ క్రాస్ అవుతున్నాయి. సో దానికి మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది ఎట్ P1 దగ్గర మనకు ఫార్ములా ఏంటి n/r1² ఇంటూ డెల్టా ఒమేగా. ఎందుకు అంటే ఇక్కడ డిస్టెన్స్ P1 యొక్క డిస్టెన్స్ ఫ్రమ్ క్యూ చార్జ్ నుంచి ఎంత ఉంది అంటే R1 డిస్టెన్స్లో ఉంది. దట్స్ వై ఇప్పుడు ఫార్ములా ఏమవుతుంది ఎట్ P1 n ఇంటూ R1 ఇంటూ R1² బై డెల్టా ఒమేగా వస్తుంది. సో ఆఫ్టర్ దట్ వన్ ఎట్ P2 దగ్గర మనం ఎన్ని లైన్స్ ట్రావెల్ అవుతున్నాయి అని తీసుకున్నప్పుడు ఏమవుతుంది n. టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ వచ్చేసి మనకు n బై ఇక్కడ వచ్చేసి డిస్టెన్స్ ఎంత ఉంది R2 డిస్టెన్స్ ఉంది. సో R2² ఇంటూ డెల్టా ఒమేగా. ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ 2 ఫార్ములాస్ మనం ఇక్కడ ఈ 2 ఫార్ములాస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ n వాల్యూ ఈజ్ సేమ్ ఇన్ న్యూమరేటర్లో మనకు నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి సేమ్ ఎగ్జిస్ట్ అయినాయి. సో ఆఫ్టర్ దట్ వన్ దిస్ యాంగిల్
ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ కూడా మనకి ఏమవుతుంది సేమ్ అవుతుంది డెల్టా ఒమేగా. సో మరి ఇక్కడ చేంజెస్ ఎక్కడ జరుగుతుంది ఓన్లీ ద చేంజ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద డిస్టెన్స్. ఈ డిస్టెన్స్లో మాత్రమే మనకు చేంజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ వన్ దాన్ని బేస్ చేసుకుని మనం ఏం డిఫైన్ చేస్తున్నామంటే ఏం కన్క్లూడ్ చేస్తున్నామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క స్ట్రెంత్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఈ యొక్క డిస్టెన్స్ యొక్క రెసిప్రోకల్కి మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. దట్స్ వై బేస్డ్ ఆన్ దీస్ ఫార్ములాస్ we can this one the strength of the field is depends on r square distance పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. సో ఈ ఫీల్డ్ లైన్స్ అనేది మనకు ఫస్ట్ ఎవరు ఐడెంటిఫై చేసిండ్రు ఈ కాన్సెప్ట్ మనకు ఎవరు ఇంట్రడ్యూస్ చేసిండ్రు అంటే ఫారడే. ఈ ఫారడే ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈయన దీనికి ఏం నేమ్ చేసిందంటే ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఇలా ట్రావెల్ అవుతున్నాయో దట్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అని హీ ఇంట్రడ్యూస్ దట్ వర్డ్. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ని ఫస్ట్ ఏమని ఇంట్రడ్యూస్ చేసినట్టే మనకు లైన్స్ ఆఫ్ ఫోర్స్ అని చెప్పాను. అంటే ఈ ఛార్జ్ అనేది ఏదైతే ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో ఆ ఫోర్స్ రిప్రజెంట్ చేసే లైన్సే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అని చెప్పాను. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్లో వర్కౌట్ అవుతుంది కానీ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఇట్ విల్ బి నాట్ వర్కింగ్ కంప్లీట్లీ. ఇక్కడ మనకు సమ్ ప్రాబ్లమ్స్ అనేది అక్కడ అవుతున్నాయి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో. సో దాన్ని బేస్ చేసుకుని ఏం చేసినట్టే ఫైనల్గా దాన్ని మళ్ళీ మనకు చేంజ్ చేసిండ్రు. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఈ యొక్క ఫోర్స్ ఆఫ్ లైన్స్ అనేదాన్ని ఫైనల్గా ఏం చేసినట్టు కన్క్లూడ్ చేసేసి ఇట్ ఈస్ ద నాట్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇట్ ఈస్ ఏ ఫీల్డ్ లైన్స్ అని మనకి ఇంట్రడ్యూస్ చేసిన ఒక సెంటెన్స్. సో దట్ ఈస్ ఫీల్డ్ లైన్స్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఫారడే ఇన్ ఫర్దర్. సో దట్ ఈస్ దిస్ వన్. సో నెక్స్ట్ వన్ ఈ ఫీల్డ్ లైన్స్ ఆర్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రాపర్టీస్ ఫర్ ఫీల్డ్ లైన్. ఈ ఫీల్డ్ లైన్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే ఈజ్ ఏ స్పేస్ కర్వ్. ఈ ఫీల్డ్ లైన్స్ మనకి ఎలా ఉంటాయంటే కర్వ్స్ లాగా ఉంటాయి. దట్ మీన్స్ లైక్ దిస్ ఇన్ ఎనీ డైమెన్షన్స్ లైక్ స్ట్రైట్ లైన్స్ ఆర్ different locations like this. So these are so next one field lines are positive charge or outward. మనకి ఎప్పుడైతే ఇక్కడ మనం పాజిటివ్ ఛార్జ్ అనేది తీసుకుంటున్నామో ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది నుంచి ఏదైతే లైన్స్ అనేవి మనకు ట్రావెల్ అవుతున్నాయో దోస్ ఆల్వేస్ మూవింగ్ అవుట్వర్డ్ ఫ్రమ్ ద ఛార్జ్. ఈ ఛార్జ్ నుంచి మనకి ఎప్పుడు కూడా ఏ డైరెక్షన్లో ఉంటున్నాయంటే అవుట్వర్డ్గా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అదర్వైజ్ వెన్ యూ ఆర్ టేకింగ్ ద నెగిటివ్ ఛార్జ్ మనం ఎప్పుడైతే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ తీసుకుంటే దెన్ ఆల్ ద ఫీల్డ్ లైన్స్ ఆర్ పాసింగ్ టువర్డ్స్ ద నెగిటివ్ ఛార్జ్. ఈ నెగిటివ్ ఛార్జ్కి టువర్డ్స్ వెళ్తూ ఉంటాయి. So these are the two different types of charges field lines are existed. Positive charge తీసుకున్నప్పుడు మూవింగ్ అవుట్వర్డ్, నెగిటివ్ ఛార్జ్ తీసుకున్నప్పుడు దే ఆర్ కమింగ్ నియర్ టు ద ఛార్జ్. సో ఆఫ్టర్ దట్ వన్ ఫీల్డ్ లైన్స్ ఆఫ్ ఏ సిస్టమ్ హ్యావ్ టూ పాజిటివ్ ఛార్జెస్. సో మనం ఇక్కడ ఏం తీసుకున్నామంటే టూ పాజిటివ్ ఛార్జెస్ తీసుకుంటున్నాం. సో these are one is a positive charge another one also positive charge. Then the field lines of these two ఇప్పుడు ఉన్నటువంటి పాజిటివ్ యొక్క ఇక్కడ ఏమున్నాయి రెండు పాజిటివ్ చార్జెస్ కాబట్టి ఈ రెండు ఏమవుతున్నాయి ఒకదాంతో ఒకటి రిపుల్ అవుతూ ఉంటాయి. దెన్ ద ఫీల్డ్ లైన్స్ ఆర్ అవుట్వర్డ్ మూవింగ్ అవుట్వర్డ్ అండ్ వెన్ యూ ఆర్ మూవింగ్ అవుట్వర్డ్ త్రూ దిస్ వన్ ఇక్కడ నుంచి మనకు మూవ్ అవుతున్నవి ఏమవుతున్నాయి అంటే అదర్ డైరెక్షన్స్లోకి రివర్స్ అవుతూ ఉంటాయి లైక్ దిస్. దీస్ ఆర్ ద సో ఈ చార్జ్ నుంచి కూడా మనకి సేమ్ ఏమవుతున్నాయి మూవింగ్ అవుట్వర్డ్ వెళ్తున్నప్పుడు వెన్ యూ ఆర్ కమింగ్ టు దిస్ సైడ్ ఈ చార్జ్ సైడ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ అవి కూడా మనకు రిపుల్ అవుతూ ఉంటాయి. సో దట్ మీన్స్ దీస్ ఆర్ ద టూ పాజిటివ్ చార్జెస్. టూ పాజిటివ్ చార్జెస్ మధ్యలో ఉన్నటువంటి యొక్క ఏమవుతుంది బోత్ ఆర్ మూవింగ్ అవే ఒకదాంతో ఒకటి అవే వెళ్తున్నాయి. సో దీస్ ఆర్ ద నోన్ యాజ్ మ్యూచువల్ రిపల్షన్. దట్ మీన్స్ ద ఫీల్డ్ లైన్స్ ఆఫ్ ఏ సిస్టమ్ హ్యాస్ టూ పాజిటివ్ చార్జెస్ రిపుల్ ఈచ్ అదర్. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ టూ అదర్ one is positive charge another one is negative charge. In this situation what is the ఫీల్డ్ లైన్స్ యొక్క ప్యాటర్న్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ మనకి పాజిటివ్ చార్జ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది మూవింగ్ అవుట్వర్డ్ ఇక్కడ ఏమవుతుందంటే అవుట్వర్డ్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇక్కడ ట్రావెల్ అవుతూ ఉందో లైక్ దిస్ వెన్ యూ ఆర్ కమింగ్ టు ద నెగిటివ్ ఛార్జ్కి వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది ఫీల్డ్ లైన్స్ అనేవి మూవింగ్ ఇన్వర్డ్ మనకు అనేది ఇన్వర్డ్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఈ పాజిటివ్ చార్జ్ నుంచి ఏవైతే ఛార్జెస్ మనకి ఎగ్జిస్ట్ అవుతున్నాయో అవన్నీ కూడా మూవింగ్ టువర్డ్స్ ద నెగిటివ్ ఛార్జ్ అవన్నీ కూడా మనకి ఏమవుతున్నాయంటే నెగిటివ్ ఛార్జ్ సైడ్ మూవ్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ దిస్ ఆర్ దట్ మీన్స్ దిస్ ఈజ్ ఓన్లీ అంటే ఒక పాజిటివ్ ఛార్జ్ ఒక నెగిటివ్ ఛార్జ్ ఉన్నదాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే డైపోల్ అంటున్నాం. దట్ మీన్స్ టూ చార్జెస్ విచ్ ఆర్ హ్యావింగ్ వన్ పాజిటివ్ ఛార్జ్ అండ్ అనదర్ వన్ ఈస్ నెగిటివ్ ఛార్జ్ దట్ ఈస్ ద దిస్. సో ఇక్కడ మనకు వచ్చేటువంటి ఫీల్డ్ లైన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయంటే అట్రాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. సో మనం రెండు సేమ్ ఛార్జ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకు రిపల్స్ అవుతున్నాయి. రెండు కూడా ఆపోజిట్ ఛార్జెస్ తీసుకున్నప్పుడు దే ఆర్ అట్రాక్టింగ్ ఈచ్ అదర్. దీస్ ఆర్ ద ఫీల్డ్ లైన్స్. సో నెక్స్ట్ వన్ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్. ఈ యొక్క ఫీల్డ్ లైన్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అంటే మనకు వచ్చేసి ఇక్కడ జనరల్గా ఒక 4 ప్రాపర్టీస్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ ఈ ఫీల్డ్ లైన్స్ అనేవి మనకి ఎప్పుడు కూడా పాజిటివ్ ఛార్జ్ దగ్గర స్టార్ట్ అయ్యి నెగిటివ్ ఛార్జ్ దగ్గర ఎండ్ అవుతూ ఉంటాయి. దట్ మీన్స్ ఎందుకు అంటే మనకు పాజిటివ్ ఛార్జ్ నుంచి ఫీల్ లైన్ ఏమవుతుంది మూవింగ్ అవుట్వర్డ్
మనకి ఎప్పుడు కూడా పాజిటివ్ ఛార్జ్ నుంచి ఒక ఫీల్ లైన్ వస్తుంది అంటే అది ఆటోమేటిక్గా అవుట్వర్డ్కి వెళ్తూ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే మనకి నెగిటివ్ ఛార్జ్ దగ్గర వచ్చేటువంటి ఫీల్ లైన్ ఏముంది ఎప్పుడు కూడా ఇన్వర్డ్, అంటే ఈ పాజిటివ్ ఛార్జ్ నుంచి అనేది ప్రొజెక్ట్ అయినటువంటి ఫీల్ లైన్ అనేది మనకు నెగిటివ్ ఛార్జ్ని రీచ్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ ఆల్ స్టార్టింగ్ ఫ్రమ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఎండింగ్ విత్ నెగిటివ్ ఛార్జ్. ఇఫ్ ఓన్లీ వన్ ఛార్జ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్, ఒకవేళ సిస్టంలో అనేది ఓన్లీ ఒకటే పాజిటివ్ ఛార్జ్ ఒకే ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇఫ్ ఇట్ ఈజ్ పాజిటివ్ ఛార్జ్ అదేమవుతుందంటే స్టార్టింగ్ ఎట్ స్టార్టింగ్ దగ్గర ఛార్జ్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇట్ ఈస్ గో టు ఇన్ఫినిటీలోకి ట్రావెల్ అవుతూ ఉంటుంది. అదర్వైజ్ ఇఫ్ నెగిటివ్ ఛార్జ్ ఈజ్ ఎగ్జిస్టెడ్, నెగిటివ్ ఛార్జ్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇన్ఫినిటీ దగ్గర స్టార్ట్ అయ్యి ఇట్ ఈస్ స్టాపింగ్ ఎట్ ఛార్జ్ దగ్గర స్టాప్ అవుతూ ఉంటుంది. దీస్ ఆర్ ద ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ ఫీల్డ్ లైన్స్. సో దీస్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఎండింగ్ విత్ నెగిటివ్ ఛార్జ్. సో ఆఫ్టర్ దట్ వన్ ఎనీ టూ ఫీల్డ్ లైన్స్ నెవర్ క్రాస్ ఈచ్ అదర్. ఎప్పుడైనా సరే మనం ఈ యొక్క ఫీల్డ్ లైన్స్ అనేవి డ్రా చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఒకదాంతో ఒకటి క్రాస్ అవ్వదు. దట్ మీన్స్ విచ్ హ్యావ్ ఈచ్ వన్ హ్యాజ్ ఇట్స్ ఓన్ పాత్. ప్రతి ఒక్క ఈ యొక్క ఫీల్డ్ లైన్స్కి ఏమవుతుందంటే వాటి యొక్క ఓన్ పాత్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెన్ ఇన్ ఇంటర్సెక్షన్ పాయింట్, ఒక ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనేది మనకి ఎగ్జిస్ట్ అయి ఉంది అనుకుంటే ఆ పాయింట్ దగ్గర మనం అబ్జర్వ్ చేసి దోస్ టూ ఫీల్డ్ లైన్స్ హ్యావ్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఆ రెండింటి కూడా మనకి ఏమవుతుందంటే డిఫరెంట్ లైన్స్ అనేవి మనకు ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ పాజిటివ్ ఛార్జ్ నుంచి మనకి ఎప్పుడైతే నెగిటివ్ ఛార్జ్కి ఒక ఫీల్డ్ లైన్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉందో ఇట్ ఈస్ ఎండెడ్ హియర్, ఇక్కడ ఎండ్ అవుతుంది అనుకుంటే. సో దిస్ ఈజ్ ఇన్వర్డ్ లైన్. సో ఇన్ ద సేమ్ వే ఈ నెగిటివ్ ఛార్జ్ నుంచి వచ్చే లైన్ ఏమవుతుంది మనకు మూవింగ్ ఇన్ అవుట్వర్డ్. ఈ అవుట్వర్డ్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఒకటి వచ్చేసి మనకి ఇన్కమింగ్ వస్తే ఒకటి వచ్చేసి అవుట్ గోయింగ్. దట్ మీన్స్ ఈ రెండు కూడా ఎప్పుడు క్రాస్ అవ్వవు. ఒకవేళ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర ఉంటే ఆ రెండు యొక్క డైరెక్షన్ అనేది మనకు డిఫరెంట్గా ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది. దట్ ఈస్ ద ఫీల్డ్ లైన్స్ యొక్క సెకండ్ ప్రాపర్టీ. సో ఆఫ్టర్ దట్ వన్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ లూప్స్. క్లోజ్డ్ లూప్స్ అంటే ఏంటి అంటే మనకు పాజిటివ్ ఛార్జ్ దగ్గర స్టార్ట్ అయ్యి నెగిటివ్ ఛార్జ్ దగ్గర ఎండ్ అవుతే వాటి మనం క్లోజ్డ్ లూప్స్ అంటున్నాం. దట్ మీన్స్ లైక్ ఏ సర్కిల్, ఒక సర్కిల్ లాగా మనకు ఫామ్ అవుతే వాటి మనం ఏమంటున్నాం క్లోజ్డ్ లూప్స్ అంటున్నాం. సో ఈ క్లోజ్డ్ లూప్స్ అనేవి మనకి ఎక్కడ అబ్జర్వ్ చేసాము అంటే ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనం ఈ క్లోజ్డ్ లూప్స్ అనేవి ఐడెంటిఫై చేసాం. బట్ ఇక్కడ మనం ఐడెంటిఫై చేయం. ఎందుకు అంటే మన ఇక్కడ ఫీల్డ్ లైన్స్ యొక్క ప్రాపర్టీ ఏంటి, పాజిటివ్ ఛార్జ్ దగ్గర స్టార్ట్ అయ్యి నెగిటివ్ ఛార్జ్ దగ్గర ఎండ్ అవుతున్నాయి. సో ఇక్కడ మనకి ఇన్సైడ్ నెగిటివ్ ఛార్జ్ నుంచి పాజిటివ్ ఛార్జ్కి మనకు ఎగ్జిస్టెన్స్ లేదు. అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ట్రావెల్ అవుతున్నప్పుడు ఇన్సైడ్ ఆపోజిట్ డైరెక్షన్ మనకు ట్రావెల్ అవుతూ ఉంటాయి. దట్స్ వై ఇక్కడ మనకి ఏమవుతున్నాయంటే క్లోజ్డ్ లూప్స్ ఫామ్ అవుతున్నాయి. బట్ హియర్ ఇన్ దిస్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ దిర్ ఈస్ నో క్లోజ్డ్ లూప్స్, ఓన్లీ ఇన్ యూనిట్ డైరెక్షన్, ఒకే డైరెక్షన్లో మనకు ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. దట్ ఈస్. సో నెక్స్ట్ వన్ ఇన్ ఏ ఛార్జ్ ఫ్రీ రీజియన్. ఒకవేళ ఒక రీజియన్ తీసుకున్నప్పుడు ఆ రీజియన్లో ఎటువంటి ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు, ఎయిదర్ పాజిటివ్ కానీ నెగిటివ్ ఛార్జ్ కానీ ఎగ్జిస్ట్ అయ్యలేదు. సో ఇన్ దట్ వన్ అక్కడ మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఛార్జ్ నుంచి ప్రొజెక్ట్ అయ్యేటువంటి లైన్స్ అనేవి నాట్ ఎండెడ్ ఎట్ ఎనీవేర్, ఇవన్నీ ఎటువంటి బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా ట్రావెల్ అవుతూ ఉంటాయి. దీస్ ఆర్ ద 4 ప్రాపర్టీస్. సో ఫస్ట్ వన్ ఈజ్ పాజిటివ్ ఛార్జ్ దగ్గర స్టార్ట్ అయ్యి నెగిటివ్ ఛార్జ్ దగ్గర ఎండ్ అవుతూ ఉంటాయి అండ్ డు నాట్ క్రాస్ ఈచ్ అదర్. రెండు ఒకదాంతో ఒకటి ఎప్పుడు కూడా క్రాస్ అవ్వవు. అండ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ లైన్స్ డు నాట్ ఫామ్ క్లోజ్డ్ లూప్స్, ఇవి ఎప్పుడు కూడా క్లోజ్డ్ లూప్స్ ఫామ్ అవ్వవు, ఎప్పుడు కూడా యూనిట్ డైరెక్షన్లో మాత్రమే ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రీ రీజియన్ తీసుకున్నప్పుడు ఇవన్నీ ఏమవుతుంటాయి కంటిన్యూస్ కర్వ్స్గా ఫామ్ అవుతాయి వితౌట్ ఎనీ బ్రేక్స్, ఎటువంటి బ్రేక్స్ లేకుండా కంటిన్యూగా ట్రావెల్ అవుతూ ఉంటాయి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్. సో నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ టాపిక్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటి? సో ఫస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక వాటర్ ఫ్లో తీసుకుంటున్నాం, ఒక వాటర్ పైప్ తీసుకొని ఆ వాటర్ పైప్ నుంచి ఈ యొక్క వాటర్ని ప్రొజెక్ట్ చేస్తుంది, వాటర్ అనేది మనకు బయటకు వస్తూ ఉంటుంది. సో ఆ వాటర్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం ఒక ప్లేస్ చేసిన ఒక ఆబ్జెక్ట్ ఏదైనా ప్లేస్ చేసి ఈ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా నుంచి ఎంత వాటర్ అయితే బయటకు వస్తూ ఉంటుందో దట్ మీన్స్ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్, ఏ ఫ్లో అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే వాటర్ యొక్క ఫ్లక్స్ అంటున్నాం, ఫ్లక్స్ ఆఫ్ వాటర్ ఫ్లక్స్. సో ఇన్ ద సేమ్ వే సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క వాటర్ అనేది మనకు ఫర్ ఎగ్జాంపుల్ v వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది. ఈ v వెలాసిటీతో ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు ఈ వాటర్ యొక్క ఫ్లోని మనం దేని నుంచి కన్సిడర్ చేస్తున్నాం, దట్ మీన్స్ త్రూ ద క్రాస్ సెక్షనల్ ఏరియా. ఒక క్రాస్ సెక్షనల్ ఏరియా ds తీసుకుంటాం, స్మాల్ ఏరియాని తీసుకుంటున్నాం. సో అప్పుడు దీని నుంచి ఒక వాల్యూమ్ ఏమవుతుంది, మనకు వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే ఏరియా ఇంటూ లెంత్. సో ఇక్కడ మనకు ఏరియా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది ds అండ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏముంది, మనకు లెంత్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఇంటూ టైం. సో ఇప్పుడు వెలాసిటీ ఎగ్జిస్టెన్స్, సో టైం ఒక యూనిట్ టైం తీసుకున్నాం అంటే ఒక 1 అవర్ కానీ 1 సెకండ్ కానీ 1 మినిట్ కానీ ఒక యూనిట్ టైం తీసుకున్నప్పుడు అప్పుడు ఈ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది అంటే v ఇంటూ ds. సో ఈ యొక్క వాల్యూమ్లో మనకి ఎంత వాటర్ అయితే ఎగ్జిస్ట్ అయ్యిందో ఆ యూనిట్ టైంలో దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే వాటర్ యొక్క ఫ్లక్స్ అంటున్నాం. సో ఇఫ్ యూ ఆర్ ప్లేసింగ్ ద ఆబ్జెక్ట్
మేకింగ్ సమ్ యాంగిల్. మనం ఇక్కడ ప్లేస్ చేసినటువంటి ఈ వాటర్ పైప్కి ఏదైతే ఆపోజిట్లో ప్లేస్ చేస్తున్నామో దాన్ని మనం సమ్ యాంగిల్తో ప్లేస్ చేస్తున్నాం. ఆ యాంగిల్తో ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ నుంచి వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ యొక్క వాల్యూమ్ ఏదైతే ఉందో అప్పుడు ఏమవుతుందంటే v ఇంటూ ds cos θ అవుతుంది. సో బికాస్ ఆఫ్ హియర్ మేకింగ్ ద యాంగిల్, ఈ యొక్క సర్ఫేస్ అనేది ఎంత చేస్తుంది, ఈ యొక్క నార్మల్తో ఎంత యాంగిల్ చేస్తుంది దాన్ని మనం టీటా అనుకుంటే అక్కడ వచ్చేటువంటి ఈ యొక్క వాల్యూమ్ ఏమవుతుందంటే v ఇంటూ ds cos θ. దీన్ని మనం ఏమంటున్నాం, వాటర్ ఫ్లక్స్ అంటున్నాం. సో ఇన్ ద సేమ్ దిస్ సిచ్యువేషన్ ఈజ్ కన్వర్ట్ ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మనం దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కన్వర్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ద ఫీల్డ్ లైన్స్ గివెన్ ఇన్ వాల్యూమ్, మన ఈ ఒక గివెన్ వాల్యూమ్లో ఎన్నైతే మనకు ఫీల్డ్ లైన్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయో ఆ ఫీల్డ్ లైన్స్ అనేవి ఒక క్రాస్ సెక్షనల్ ఏరియాను యూనిట్ టైంలో ఎన్ని లైన్స్ అనేవి మనకు క్రాస్ చేస్తున్నాయి దాన్ని మనం ఏమంటున్నాం, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటున్నాం. దట్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ క్రాసింగ్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఇన్ యూనిట్ టైమ్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మనం దీంతో రిప్రజెంట్ పైతో రిప్రజెంట్ చేస్తాం. సో ఈ ఫ్లక్స్ అనేది మనకు ఫార్ములా ఐడెంటిఫై చేద్దాం. సో ఫార్ములా ఐడెంటిఫై చేసినప్పుడు మనకు ఫార్ములా ఏమొస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ద ఫ్లక్స్ ఈజ్ పాసింగ్ త్రూ ద సర్ఫేస్ ds. ఈ ds సర్ఫేస్లో మనకి ఏమవుతుంది, ఫ్లక్స్ అనేది ట్రావెల్ అవుతున్నప్పుడు దాని యొక్క ఎంత వెలాసిటీ ట్రావెల్ అవుతుందంటే v వెలాసిటీతో ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు. సో మనకు అప్పుడు నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎన్ని ట్రావెల్ అవుతున్నాయి, n లైన్స్ ట్రావెల్ అవుతున్నాయి. సో అప్పుడు మనకు ఫార్ములా ఏమొస్తుంది, సో ఫస్ట్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్లో ఎన్ని మనకు ఫీల్డ్ లైన్స్ ఉన్నాయంటే వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ యూనిట్ టైం కాబట్టి v ఇంటూ 1, దట్ ఈస్ ద లెంత్, అండ్ ద ఏరియా ఈజ్ ds. దట్ మీన్స్ ద వాల్యూమ్ ఈజ్ దిస్ వన్. ఈ వాల్యూమ్లో మనకి ఎన్ని ఫీల్డ్ లైన్స్ ట్రావెల్ అవుతున్నాయి, n లైన్స్ ట్రావెల్ అవుతున్నాయి. సో ఇంటూ n. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఫ్లక్స్. పై ఈక్వల్స్ టు v ఇంటూ ds ఇంటూ n. ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ట్రావెలింగ్ త్రూ ద వాల్యూమ్, అండ్ వాల్యూమ్ వచ్చేసి మనకి ఏముంటుంది, v ఇంటూ ds ఉంది. సో ds ఈజ్ ద surface area, v is the speed of field lines. So that one. So if more than one field lines are existed, if electric field is E, ఒక E అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుంటే ఈ యొక్క E అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి ఏమవుతున్నాయి, ఈ యొక్క ఫీల్డ్ లైన్స్ అనేవి ట్రావెల్ అవుతూ ఉన్నాయి. దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ E అండ్ దిస్ ఈజ్ ద సర్ఫేస్ ఏరియా S, డెల్టా S. సో ఈ రెండు కూడా మనం సేమ్ యాంగిల్ అంటే ఈ యొక్క దీని నార్మల్కి పర్పెండిక్యులర్గా మనం ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ఫీల్డ్ లైన్స్ అనేవి మనకు సర్ఫేస్ నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నాయి. సో హౌ మెనీ లైన్స్ ఆర్ ట్రావెలింగ్, ఈ యొక్క లైన్స్ అనేవి ఎన్ని ట్రావెల్ అవుతున్నాయి అంటే ఏం చేస్తాం, E ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ డెల్టా S. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఈ యొక్క సర్ఫేస్ ఏరియా రెండింటి మనం మల్టిప్లై చేస్తే దాన్ని మనం ఇక్కడ ఏమొస్తుంది అంటే మనకు ఈ యొక్క నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అనేవి మనకి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఈ ఎలక్ట్రానిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి దీనికి ప్రపోర్షనల్గా ఉన్నాయి అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్. ఎందుకు ఇక్కడ ఎగ్జాక్ట్ ఈక్వల్ అవ్వట్లేదు అంటే దట్ మీన్స్ ది సర్ఫేస్ ఏరియా విల్ బి వెరీ స్మాల్. ఈ స్మాల్ సర్ఫేస్ ఏరియా తీసుకున్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఈక్వల్ టు దిస్ వన్, E ఇంటూ డెల్టా S. సో దట్ ఈస్ ఇఫ్ యూ ఆర్ మేకింగ్ దిస్ వన్, ఈ సర్ఫేస్ మనం ఏం చేస్తున్నామంటే సమ్ యాంగిల్ ప్లేస్ చేస్తున్నాం. ఈ యొక్క ఫీల్డ్ లైన్స్తో వెన్ యూ ఆర్ మేకింగ్ ద సర్ఫేస్ ఏరియా ఈజ్ మేకింగ్ సమ్ యాంగిల్, సమ్ ఏరియాతో ప్లేస్ చేసినప్పుడు ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ట్రావెలింగ్ త్రూ దిస్ వన్, ఈ యొక్క ఫీల్డ్ లైన్స్ నుంచి మనకు ట్రావెల్ అయ్యేటువంటి నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అని మనకి ఏమవుతున్నాయి, సమ్ చేంజెస్ విల్ బి హ్యాపెన్. ఆ ఫీల్డ్ లైన్స్ ఎన్ని ట్రావెల్ అవుతున్నాయంటే వాట్ ఈస్ ద యాంగిల్ ఇట్ ఈస్ మేకింగ్ విత్ ద సర్ఫేస్. మనం ప్లేస్ చేసిన సర్ఫేస్ అనేది ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క నార్మల్తో ఎంత యాంగిల్ చేస్తుంది, దట్ మీన్స్ దట్ ఈస్ థీటా యాంగిల్ అని అజ్యూమ్ చేసుకుంటే then it is equals to E into delta S cos theta because of the surface is making some angle with the normal తో యాంగిల్ చేస్తుంది. సో ఇక్కడ E into delta S cos theta అని మనం 2 times గా రిప్రజెంట్ చేయొచ్చు. వాట్ ఆర్ దోస్ టూ, దట్ మీన్స్ ఫస్ట్ వన్ ఈజ్ E into delta S cos theta. దట్ మీన్స్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ డెల్టా S cos theta, సర్ఫేస్ ఏరియా యొక్క యాంగిల్కి ఈక్వల్గా ఉంటుంది, దట్ మీన్స్ మల్టిపుల్గా ఉంటుంది. సో అదర్ వన్ ఈజ్ E cos theta ఇంటూ డెల్టా S. దట్ మీన్స్ ద నార్మల్, ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఏదైతే ఉందో దాని యొక్క నార్మల్ని ఈ సర్ఫేస్ ఏరియా యొక్క మల్టిపుల్గా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. దీస్ ఆర్ ద 2 different సిచ్యువేషన్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ దిస్ వన్. సో E ఇంటూ డెల్టా S cos theta మనం ఎప్పుడైతే ఈ యొక్క దాని సర్ఫేస్ ఏరియాని మల్టిపుల్తో దాని యొక్క యాంగిల్తో సమ్ యాంగిల్తో ప్లేస్ చేసినప్పుడు దాని యొక్క ఫార్ములా ఏమవుతుందంటే మనకు E ఇంటూ డెల్టా S cos theta అవుతుంది. మనకి ఈ ఫార్ములా వచ్చేసి మనకి ఇక్కడ 2 different సిచ్యువేషన్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఒకటి వచ్చేసి డెల్టా S cos theta అంటే మనం సర్ఫేస్ ఏరియాని యాంగిల్తో ప్లేస్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క మల్టిపుల్గా కన్వర్ట్ అవుతుంది. అలా కాకుండా ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం యాంగిల్తో చేంజ్ చేసినప్పుడు డెల్టా S యొక్క మల్టిపుల్గా మనకు కన్వర్ట్ అవుతుంది. దీస్ ఆర్ ద 2 situations. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెల్టా పై ఈక్వల్స్ అంటే స్మాల్ ఏరియా తీసుకున్నప్పుడు ఈక్వల్స్ E ఇంటూ డెల్టా S, అదే సమ్ యాంగిల్తో ప్లేస్ చేస్తే E ఇంటూ డెల్టా S cos theta. సో ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది. సో దీనికి కూడా మనకు ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నామంటే ఒక వాటర్ ఫ్లో తీసుకుంటున్నాం. ఒక పైప్ తీసుకొని ఆ పైప్ నుంచి వచ్చేటువంటి వాటర్కి మనం ఏం చేస్తున్నాం, దాని యొక్క ఫ్లోకి ఇక్కడ మనం వచ్చేసి ఒక రింగ్ ప్లేస్ చేస్తున్నాం.
సో మనం ఆ రింగ్ ప్లేస్ చేసినప్పుడు ఈ వాటర్ అనేది ఈ యొక్క రింగ్ నుంచి ఎంత వాటర్ అనేది మనకు ఫ్లో అవుతుంది అనేది ఈ వాటర్ ఈ యొక్క రింగ్ మనం ఏదైతే ప్లేస్ చేస్తున్నామో దాని యొక్క పొజిషన్ పైన మనకు డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ పొజిషన్ పైన ఎలా డిపెండ్ అవుతుంది అంటే ఇఫ్ యూ ఆర్ ప్లేసింగ్ దిస్ రింగ్ ద సెంటర్ టు ద ఇక్కడ మనకి ఏదైతే స్పేస్ ఎగ్జిస్ట్ అయిందో ఆ స్పేస్ అనేది మనకు పైప్కి ప్యారలల్గా ప్లేస్ చేసినప్పుడు ఆ పైప్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైప్ అనేది ఈ డైరెక్షన్లో ఎగ్జిస్ట్ అయి ఉంటే దిస్ ఈస్ ద సో మన ఇక్కడ రింగ్ కూడా ఇదే డైరెక్షన్లో ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది మ్యాక్సిమం వాటర్ అనేది మనకి ఈ యొక్క రింగ్ నుంచి మనకు ఫ్లో అవుతుంది. అదర్వైజ్ ఇఫ్ యూ ఆర్ మేకింగ్ సమ్ యాంగిల్ ఇక్కడ మనం సమ్ యాంగిల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది సమ్ ఎడ్జెస్ విల్ బి లాస్ ఇక్కడ మనకి ఏమవుతున్నాయి సమ్ ఎడ్జెస్ అనేవి ఇక్కడ లాస్ అవుతున్నాయి. దట్ మీన్స్ ద ఫ్లో ఆఫ్ వాటర్ విల్ బి డిక్రీజింగ్ ఫ్లో ఆఫ్ వాటర్ అనేది మనకు డిక్రీజ్ అవుతుంది. సో అలా కాకుండా ఇఫ్ ద పైప్ విల్ బీ దేర్ వీఆర్ ప్లేసింగ్ దిస్ ఈజ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ పర్పెండిక్యులర్గా ప్లేస్ చేసినప్పుడు సో ద కంప్లీట్ వాటర్ ఈజ్ ఇక్కడ మనకి ఏమవుతుంది కంప్లీట్ వాటర్ అనేది ఈ యొక్క ఫ్లో ఇక్కడే ఆగిపోతుంది. దట్ మీన్స్ దెర్ ఈజ్ నో వే టు ట్రావెల్ ఇక మనకు ట్రావెల్ చేయడానికి ఎటువంటి ఆప్షన్ అనేది లేదు. సో దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ సిచ్యువేషన్స్ వీఆర్ ప్లేసింగ్ ద రింగ్ నియర్ టు ద పైప్ ఈ యొక్క వాటర్ పైప్కి మనం ఈ రింగ్ ప్లేస్ చేసినప్పుడు ఈ సిచ్యువేషన్ మనకు ఎగ్జిస్ట్ అవుతాయి. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మనకి సర్ఫేస్ అనేది ఏ యాంగిల్తో ప్లేస్ అయిందో దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది మనకు డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ సో ద SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా ఏంటంటే న్యూటన్ పర్ కూలుంబ్ మీటర్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ద SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. సో నెక్స్ట్ వన్ టోటల్ ఫ్లక్స్. సో టోటల్ ఫ్లక్స్ ఒక కంప్లీట్ సర్ఫేస్ ఏరియా తీసుకున్నప్పుడు ఈ సర్ఫేస్ ఏరియాలో స్మాల్ ఏరియా తీసుకున్నాం మనం డెల్టా ఎస్ అనేది. సో కంప్లీట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి సో దీంట్లో మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ స్మాల్ ఏరియాలో మనకు వచ్చేసి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏమవుతుంది డెల్టా పై ఈక్వల్స్ టు ఈ ఇంటూ డెల్టా ఎస్. సో మనం దీన్ని కంప్లీట్ ఏరియాకి ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఈ కంప్లీట్ సర్ఫేస్కి మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే దెన్ వీఆర్ యూజింగ్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. సో సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటే ఏంటి ఇండివిజువల్ పార్టికల్స్ యొక్క ఫైండ్ అవుట్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఫైండ్ అవుట్ చేసి అన్నిటి కూడా మనం యాడ్ చేస్తే దెన్ యూఆర్ గెటింగ్ ద కంప్లీట్ ఫీల్డ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ డిఫరెంట్ లొకేషన్స్. సో దిస్ ఈస్ DS1 DS2 DS3 and DS4 these are the 4 different locations. If you want to find out the complete length complete యొక్క flux find out చేయాలంటే then complete flux equals to delta pi 1 plus delta pi 2 plus delta pi 3 plus delta pi 4. So these are the different locations. So ఇవన్నీ యాడ్ చేసినప్పుడు మనకి ఏముంది we are using summation symbol. So sigma E into delta S. So this is only the superposition. By using the superposition principle we can find the total flux in the system నుండి మొత్తం ఫ్లక్స్ ను మనం ఐడెంటిఫై చేయొచ్చు. దట్ ఈస్ ద ఫ్లక్స్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటంటే ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ క్రాసింగ్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా. ఒక యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా తీసుకున్నప్పుడు దాని నుంచి ఎన్ని ఫీల్డ్ లైన్స్ అనేవి మనకు ట్రావెల్ అవుతున్నాయో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటున్నాం. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్కి వచ్చేసి SI యూనిట్ ఫార్ములా ఏంటి అంటే పై ఈక్వల్స్ టు E ఇంటూ డెల్టా ఎస్. సో ఇక్కడ E ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, డెల్టా ఎస్ ఈజ్ ద సర్ఫేస్ ఏరియా. when you are making this one is some angle ఎప్పుడైతే మనం ఈ సర్ఫేస్ ఏరియాని యాంగిల్తో ప్లేస్ చేస్తున్నామో దెన్ ద ఫార్ములా ఈజ్ పై ఈక్వల్స్ టు E ఇంటూ డెల్టా ఎస్ కాస్ థీటా. సో ఈ యొక్క ఫ్లక్స్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్ఫేస్ అండ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సర్ఫేస్కి ఏదైతే యాంగిల్ అనేది ఎగ్జిస్ట్ అయిందో దాన్ని బేస్ చేసుకుని ఈ యొక్క స్ట్రెంత్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది మనకు డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ టోటల్ ఫ్లక్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే బై యూజింగ్ ద సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ యూజ్ చేసి మన యొక్క టోటల్ ఫ్లక్స్ అనే దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. That is, so next topic is electric dipole. So already we discussed electric dipole అంటే ఏంటంటే when you are taking two opposite charges. సో రెండు ఈక్వల్ ఛార్జెస్ ఉండి ఆ రెండు కూడా ఒకదాంతో ఒకటి ఆపోజిట్ ఛార్జెస్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఆ రెండింటిని వెన్ యూ ఆర్ ప్లేసింగ్ ఏ స్మాల్ డిస్టెన్స్ బిట్వీన్ దోస్ టూ ఆ రెండింటి మధ్య మనం స్మాల్ డిస్టెన్స్ 2a డిస్టెన్స్లో ప్లేస్ చేసినప్పుడు ఆ యొక్క సిస్టమ్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే ఎలక్ట్రిక్ డైపోల్ అంటున్నాం. దట్ మీన్స్ an electric dipole is a pair of equal and opposite point charges. ఈక్వల్గా ఉన్నటువంటి రెండు చార్జెస్ మరియు ఆపోజిట్ ఛార్జ్ ఉన్నటువంటి చార్జెస్ తీసుకొని ఆ రెండింటిని స్మాల్ డిస్టెన్స్ సపరేట్ చేసినప్పుడు ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో దాన్ని మనం ఏమంటున్నాం ఎలక్ట్రిక్ డైపోల్ అంటున్నాం. దట్ మీన్స్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రిక్ డైపోల్ యొక్క డైరెక్షన్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఆల్వేస్ ఇట్ షుడ్ బి ఫ్రమ్ నెగిటివ్ ఛార్జ్ టు పాజిటివ్ ఛార్జ్. డైరెక్షన్ అనేది మనకి ఎలా డిపెండ్ అవుతుంది నెగిటివ్ ఛార్జ్ నుండి పాజిటివ్ ఛార్జ్కి వర్క్ అవుతూ ఉంటుంది. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈ రెండింటి ఛార్జ్ మధ్య డిస్టెన్స్ మనకి ఎంత ఎగ్జిస్ట్ అయింది 2a అనేది ఎగ్జిస్ట్ అయింది. సో ద మిడ్ పాయింట్ బిట్వీన్ దీస్ టూ ఛార్జెస్ ఈ రెండు ఛార్జెస్ మధ్యలో ఉన్న మిడ్ పాయింట్ మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే ద డిస్టెన్స్ ఈజ్ ఓన్లీ సెంటర్ అంటున్నాం. ఆ మిడ్ పాయింట్ మనం సెంటర్ అంటున్నాం. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్
పాయింట్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ఎలక్ట్రిక్ డైపోల్. సో రెండు ఆపోజిట్ చార్జెస్ తీసుకొని స్మాల్ డిస్టెన్స్తో సపరేట్ చేసినప్పుడు అక్కడ ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ డైపోల్ అంటున్నాం. ఎలక్ట్రిక్ డైపోల్లో వచ్చేసి ఈ డైరెక్షన్ అనేది ఏ డైరెక్షన్ ఉంటుందంటే నెగిటివ్ టు పాజిటివ్ సైడ్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ మిడ్ పాయింట్ ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో పాజిటివ్ ఛార్జ్కి నెగిటివ్ ఛార్జ్కి దాన్ని మనం సెంటర్ ఆఫ్ డైపోల్ అంటున్నాం. సో ఇక్కడ వాట్ ఈస్ ద ఛార్జ్ ఎగ్జిస్టెడ్, టోటల్ ఛార్జ్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ సిస్టమ్కి ఏమవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్కి, ఒకటి వచ్చేసి నెగిటివ్ ఛార్జ్ ఉంది, అనదర్ వన్ వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ ఉంది. అప్పుడు నెట్ ఛార్జ్ ఏమవుతుంది, బోత్ విల్ బి క్యాన్సిల్ ఈచ్ అదర్ అండ్ ద నెట్ ఛార్జ్ విల్ బి 0. ఈ నెట్ ఛార్జ్ అనేది మనకు 0 అవుతుంది. బట్ హియర్ నెట్ ఛార్జ్ 0 అవుతుంది కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు 0 అవ్వదు. దట్ మీన్స్ ఎందుకు 0 అవ్వదు అంటే హియర్ వీఆర్ ప్లేసింగ్ దీస్ టూ ఛార్జెస్, పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ మనం ఏం చేస్తున్నాం, సమ్ సపరేట్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నాం. దెన్ దీస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి వర్కింగ్ ఇన్ సమ్ డైరెక్షన్, ఒక రేడియస్ వరకు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు వర్క్ అవుతూ ఉంటుంది. సో దీస్ విల్ నాట్ క్యాన్సిల్ ఈచ్ అదర్, రెండు కూడా కంప్లీట్గా క్యాన్సిల్ చేయలేము. సో ఆఫ్టర్ సమ్ టైమ్ దట్ మీన్స్ బిట్వీన్ దీస్ టూ, ఈ ఒక రెండు చార్జెస్కి మధ్యలో ఏమవుతుంది మనకు సమ్ ఏరియా అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, దాన్ని మనం ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకేమవుతుంది ఛార్జ్ అనేది 0 అవుతుంది కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది 0 అవ్వదు. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలంటే దెన్ ఈ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు 2 కేసెస్ ఎగ్జిస్ట్ అయినాయి. What are those cases means, first one is placed on the dipole axis, another one is equatorial plane. So ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఏంటి, this is positive charge and this is the negative charge. సో ఈ రెండు చార్జెస్ ఏదైతే యాక్సిస్ పైన ఎగ్జిస్ట్ అయినాయో దాన్ని మనం ఏంటంటే డైపోల్ యాక్సిస్ అంటున్నాం. సో ఈ డైపోల్ యాక్సిస్ పైన ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినప్పుడు దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదర్ కేస్, సెకండ్ కేస్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద యాక్సియల్ లైన్ ఈక్వేటోరియల్ ప్లేన్. దట్ మీన్స్ ఇక్కడ మిడ్ పాయింట్ ఏదైతే ఉందో సెంటర్ ఆఫ్ ది డైపోల్, ఆ సెంటర్ ఆఫ్ డైపోల్ నుంచి ఒక లైన్ డ్రా చేస్తే దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే ఈక్వేటోరియల్ ప్లేన్ అంటున్నాం. సో ఈ ఈక్వేటోరియల్ ప్లేన్ పైన ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు, దీని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. దీస్ ఆర్ ద 2 కేసెస్ టు ఫైండ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ఏ ఎలక్ట్రిక్ డైపోల్. సో ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద ఫర్ పాయింట్ ఆన్ యాక్సిస్, మనం ఎప్పుడైతే ఈ పాయింట్ అనేదాన్ని ఒక యాక్సిస్ పైన ప్లేస్ చేస్తున్నామో అప్పుడు ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఫస్ట్ వన్, టేక్ ఏ పాజిటివ్ చార్జ్ plus q and the another charge will be minus q. When you are placing this one, this is the center and the center, from the center the distance which is a and here also a because of this one. Next one, when you are taking a point on the axis near to positive charge, ఈ పాజిటివ్ ఛార్జ్కి నియర్గా మనం ఏం చేస్తున్నామంటే ఒక పాయింట్ తీసుకుంటున్నాం. when you are taking that positive charge here, this is point p. సో ఇప్పుడు పాయింట్ నుంచి మనకు వచ్చేసి సెంటర్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఏమవుతుంది అంటే ఆ డిస్టెన్స్లో ఉంది. సో ఆ డిస్టెన్స్లో ఉన్నప్పుడు దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ, ఈ పాయింట్ నుంచి మనకు పాజిటివ్ ఛార్జ్కి అనేది ఎంత డిస్టెన్స్ ఎగ్జిస్ట్ అయింది, నెగిటివ్ ఛార్జ్కి అనేది ఎంత డిస్టెన్స్ ఎగ్జిస్ట్ అయింది. సో సెంటర్ నుంచి నెగిటివ్ ఛార్జ్కి వచ్చేసి ఏ డిస్టెన్స్లో ఉంది, సో పాజిటివ్ ఛార్జ్ వచ్చేసి ఏ డిస్టెన్స్లో ఉంది. సో ఇక్కడ పాయింట్ నుంచి మనకు నెగిటివ్ ఛార్జ్ డిస్టెన్స్ కావాలంటే ఏం చేయాలి, పాయింట్ నుంచి సెంటర్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ప్లస్ సెంటర్ నుంచి నెగిటివ్ ఛార్జ్కి ఉన్నటువంటి డిస్టెన్స్ తీసుకున్నాం. దట్ మీన్స్ ఆర్ ప్లస్ ఏ ఫర్ ద నెగిటివ్ ఛార్జ్. సో పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, సెంటర్ నుంచి పాజిటివ్ ఛార్జ్కి ఉన్నటువంటి డిస్టెన్స్ వచ్చేసి ఏ అండ్ సెంటర్ నుంచి పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఆర్ఏ. దట్ మీన్స్ ద డిస్టెన్స్ విల్ బి ఆర్ మైనస్ ఏ ఫర్ ద పాజిటివ్ ఛార్జ్. సో మనం ఇక్కడ దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్స్ టు 1/4πε0 q/r². q/r² విల్ ద ఫార్ములా. సో ఇక్కడ మనకు వచ్చేసి ఫస్ట్ పాజిటివ్ ఛార్జ్ ఫార్ములా తీసుకుంటే ఈ ప్లస్ క్యూ, పాజిటివ్ ఛార్జ్ ఈక్వల్స్ టు 1/4πε0 q by, ఇక్కడ r వాల్యూ ఎంత మనకు r మైనస్ ఏ ఫర్ ద పాజిటివ్ ఛార్జ్, దట్స్ వై r మైనస్ ఏ హోల్ స్క్వేర్. సో r మైనస్ ఏ హోల్ స్క్వేర్. సో ద పాజిటివ్ ఛార్జ్ ఫార్ములా ఏంటి, q/4πε0 r మైనస్ ఏ హోల్ స్క్వేర్. ద సేమ్ వే ఫర్ నెగిటివ్ ఛార్జ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుందంటే ఫార్ములా, సో 1/4πε0 q by r ప్లస్ ఏ హోల్ స్క్వేర్. ఎందుకంటే ఇక్కడ డిస్టెన్స్ ఫర్ నెగిటివ్ ఛార్జ్ ఉన్న డిస్టెన్స్ ఎంత r ప్లస్ ఏ, దట్స్ వై ద ఫార్ములా విల్ బి q/4πε0 r plus a whole square. So next one, by using, if you want to find out the total charge, మనం total charge find out చేయాలంటే we should apply superposition principle apply చేయాలి. that means e minus q plus e plus q. పాజిటివ్ ఛార్జ్ నుంచి ఉన్న ఎలక్ట్రిక్ ఫోర్స్ ఎంత ఉంది, నెక్స్ట్ నెగిటివ్ ఛార్జ్ నుంచి ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎంత ఉంది. సో వీఆర్ యాడింగ్ దీస్ టూ. సో యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది ఫార్ములా, నెగిటివ్ ఛార్జ్కి వచ్చేసి మైనస్ q/4πε0 ఇంటూ r minus a r plus a whole square for negative charge. So next one, plus positive charge మనకు ఫార్ములా ఏంటి, q/4πε0 ఇంటూ
r minus a whole square. So in these two equations q by 4 pi epsilon naught is common. So if you are taking that one as common, q by 4 pi epsilon naught into ఇక్కడ వచ్చేసి 1 by r minus a whole square minus 1 by r plus a whole square. సో ఇక మనం దీనికి LCM ఫైండ్ అవుట్ చేస్తే r minus a whole square r plus a whole square. సో based on that one, q by 4 pi epsilon naught r plus a whole square minus r minus a whole square by r minus a whole square into r plus a whole square. So that is, so after that one you find a plus b whole square minus a minus b whole square, then you are getting 4ab. That means 4ra by ఇక్కడ వచ్చేసి మనం తీసుకున్నప్పుడు a plus b into a minus b, we are getting a square minus b square and whole square will be existed. This is the formula, and q by 4 pi epsilon naught. So this is the formula for total electric field. So ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తే this is, so if r value will be less when compared with the distance, ఈ డిస్టెన్స్తో కంపేర్ చేసినప్పుడు మనకి ఈ ఛార్జ్ ఇక ఏ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటే దెన్ దిస్ ఏ వాల్యూ విల్ బి నెగ్లిజిబుల్. ఈ వాల్యూని ఏం చేయొచ్చు, మనం నెగ్లిజిబుల్ చేయొచ్చు. దట్ మీన్స్ ద ఫార్ములా టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ q by 4 pi epsilon naught into 4ra by r square minus a square whole square. So ఇక్కడ q into 4ra will be the numerator, and next one is in denominator 4 pi epsilon naught. If a value will be very less when compared with the r, then it will be negligible, then it become r power 4. So ikkada r and here 4 will cancel, means you will get 4 into a into q by 4 pi epsilon naught into r cube. That means in numerator you write as the numerator 4, you write as 2 into 2 into a into q by 4 pi epsilon naught r cube. So you know the value for this one, 2aq is nothing but p, dipole moment. ఎప్పుడైతే మనం ఈ యొక్క ఛార్జ్ని దాని యొక్క డిస్టెన్స్తో మల్టిప్లై చేస్తున్నామో దెన్ యూ ఆర్ గెటింగ్ డైపోల్ మూమెంట్ p ఈక్వల్స్ టు 2a ఇంటూ q. ఇఫ్ యూ ఆర్ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ప్లేస్, ఈ యొక్క 2aq ప్లేస్లో మనం ఈ డైపోల్ మూమెంట్ సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఈక్వల్స్ మనకి ఏమొస్తుంది అంటే 2p by 4 pi epsilon naught r cube అనేది మనకు ఫార్ములా వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద డైపోల్ మూమెంట్. ఈ డైపోల్ తీసుకున్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటంటే ఈ ఈక్వల్స్ టు 2p by 4 pi epsilon naught r cube. సో ఇక్కడ p వచ్చేసి మనకి ఏమవుతుంది, డైపోల్ మూమెంట్ అవుతుంది, అండ్ r ఈజ్ ద డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ ఫ్రమ్ ద సెంటర్. ఈ యొక్క డైపోల్ సెంటర్ నుంచి ఏదైతే డిస్టెన్స్ అనేది ఎగ్జిస్ట్ అయిందో పాయింట్, దాన్ని మనం ఇక్కడ r గా కన్సిడర్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ డైపోల్. సో దిస్ ఈజ్ టుడే కాన్సెప్ట్, అండ్ వీ విల్ రిఫర్ ఆల్ దీస్ పాయింట్స్ వాట్ వీ డిస్కస్ టుడే సెషన్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఏంటంటే ఒక ఎలక్ట్రిక్ ఛార్జ్ తీసుకున్నప్పుడు ఆ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది, మనకు ఏ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది అనే దాన్ని డయాగ్రామాటిక్గా రిప్రజెంట్ చేస్తే ఆ యొక్క లైన్స్ మనం ఇక్కడ ఏమంటామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అంటున్నాం. సో దీస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ డిక్రీజ్ ఇన్వర్స్లీ యాజ్ ద స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్. ఈ యొక్క ఛార్జ్ నుంచి డిస్టెన్స్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఏమవుతుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ మెయిన్లీ డిపెండ్ ఆన్ ద ఫీల్డ్ లైన్స్ యొక్క డిస్టెన్స్ పైన డిపెండ్ అవుతుంది. సో ఆల్ ఫీల్డ్ లైన్స్ ఆర్ పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మూవింగ్ అవుట్వర్డ్ వెళ్తూ ఉంటుంది. ఇఫ్ యూఆర్ టేకింగ్ ద నెగిటివ్ ఛార్జ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇన్వర్డ్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఈజ్ డిపెండ్ ఆన్ డెన్సిటీ ఆఫ్ ఫీల్డ్ లైన్స్. ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే డెన్సిటీ ఆఫ్ ఫీల్డ్ లైన్స్. అంటే ఫీల్డ్ లైన్స్ అనేవి మనకి ఎక్కువగా ఎగ్జిస్ట్ అయి ఉంటే అక్కడ మనకి మ్యాగ్నిట్యూడ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫీల్డ్ లైన్స్ అనేది తక్కువగా ఎగ్జిస్ట్ అయి ఉంటే మ్యాగ్నిట్యూడ్ అనేది తక్కువ అవుతుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ డెన్సిటీ. సో ఈ డెన్సిటీ అనేది మనకి ఎలా డిపెండ్ అవుతుంది, వెన్ ఇట్ ఈస్ నియర్ టు ద ఛార్జ్కి మనం దగ్గరగా ఎగ్జిస్ట్ అయినప్పుడు ఈ యొక్క నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఫీల్డ్ లైన్స్ ఎక్కువ ఉన్నప్పుడు డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ డెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు స్ట్రాంగ్గా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అదర్వైజ్ ఇఫ్ యూఆర్ టేకింగ్ ఫార్, మనం ఎప్పుడైతే ఈ యొక్క ఛార్జ్ నుంచి మనం దూరంగా ట్రావెల్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఫీల్డ్ లైన్స్ మధ్య డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే డెన్సిటీ అనేది తక్కువ అవుతుంది. సో డెన్సిటీ తక్కువైనప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు వీక్గా కన్వర్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క చేంజెస్. నెక్స్ట్ వన్,
ద డెన్సిటీ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అంటే ఏంటంటే ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా. ఒక యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా తీసుకున్నప్పుడు ఎన్నైతే ఫీల్డ్ లైన్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయో దాన్ని మనం ఏమంటున్నాం, డెన్సిటీ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అంటున్నాం. సో ఈ డెన్సిటీ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అనేది మనకి ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. ఎందుకు అంటే డిస్టెన్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిక్రీజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వన్ క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుంది, అదర్ క్వాంటిటీ డిక్రీజ్ అవుతుంది. దట్స్ వై ద డెన్సిటీ విల్ బి రిమైన్స్ కాన్స్టెంట్, ఇప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. సో బట్ ఈ యొక్క స్ట్రెంత్ అనేది మన దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే రిలేటివ్ డెన్సిటీ పైన డిపెండ్ అవుతుంది. సో ఈ రిలేటివ్ డెన్సిటీ అంటే ఏంటంటే సేమ్ క్రాస్ సెక్షనల్ ఏరియా తీసుకున్నప్పుడు డిఫరెంట్ లొకేషన్స్లో దాని యొక్క నెంబర్ ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఎన్నైతే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయో దాన్ని మనం రిలేటివ్ డెన్సిటీ అంటున్నాం. దట్ మీన్స్ బేస్డ్ ఆన్ దట్ వన్ ద స్ట్రెంత్ ఈజ్ స్ట్రెంత్ అనేది మనకు డిపెండ్ అవుతుంది. సో ఫీల్డ్ లైన్స్ ఆర్ క్రౌడ్ దెన్ ద ఫీల్డ్ ఈజ్ స్ట్రాంగ్. ఎప్పుడైతే ఈ ఫీల్డ్ లైన్స్ అనేవి క్రౌడ్గా ఉంటున్నాయో, ఒకే దగ్గర చాలా ఎక్కువగా ఫీల్డ్ లైన్స్ ఉంటే అప్పుడు యొక్క దాని స్ట్రెంత్ ఏమవుతుందంటే మనకు స్ట్రాంగ్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫీల్డ్ లైన్స్ ఆర్ స్పేస్, ఫీల్డ్ లైన్స్ మనకు స్పేస్గా ఉంటే దీని విల్ బి వీక్, మనకు వీక్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ కటింగ్ ద క్రాస్ సెక్షన్ ఈజ్ ప్రపోర్షనల్ టు మ్యాగ్నిట్యూడ్. అంటే ఎక్కువ లైన్స్ అనేవి మనకి ఇక్కడ క్రాస్ సెక్షన్ అనేది క్రాస్ అవుతూ ఉంటే ఈ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది మనకు ఎక్కువ ఉంటుంది. అదే తక్కువ లైన్స్ క్రాస్ అవుతూ ఉంటే ఫీల్డ్ లైన్ యొక్క స్ట్రెంత్ అనేది తక్కువ ఉంటుంది. దట్ మీన్స్ ద ఫీల్డ్ లైన్స్ ఆర్ డిపెండ్స్ ఆన్ ద ఏరియా విత్ ద సాలిడ్ యాంగిల్. సో మనం ఇక్కడ దీన్ని ఈ యొక్క డిపెండెన్స్ మనం చూసుకోవాలి అంటే దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే సాలిడ్ యాంగిల్ పైన డిపెండ్ అవుతుంది. సో సాలిడ్ యాంగిల్ మనం జనరల్గా లీనియర్లో ఎలా అయితే ఫార్ములా తీసుకుంటున్నామో సేమ్ సాలిడ్ యాంగిల్లో కూడా సేమ్ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. దట్ మీన్స్ డెల్టా ఒమేగా ఈక్వల్స్ టు డెల్టా ఎస్ బై ఆర్ స్క్వేర్. అదే లీనియర్లో అయితే లెంత్ బై డిస్టెన్స్ తీసుకుంటున్నాం, ఇక్కడ వచ్చేసి సర్ఫేస్ ఏరియా బై స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ తీసుకుంటున్నాం. దట్ ఈస్ ద సాలిడ్ యాంగిల్. సో ఈ సాలిడ్ యాంగిల్ బేస్ చేసుకుని మనం ఏం ఫార్ములాస్ డిరైవ్ చేస్తున్నాం. సో యాంగిల్ ఇన్ టూ డైమెన్షనల్ ఫార్ములా ఏంటంటే డెల్టా ఎల్ బై ఆర్. అదే 3 డైమెన్షనల్ తీసుకున్నప్పుడు సాలిడ్ యాంగిల్ ఏమవుతుంది అంటే డెల్టా ఎస్ బై ఆర్ స్క్వేర్. సో అదే ఫీల్డ్ లైన్స్ కటింగ్ ఇన్ యూనిట్ ఏరియా, ఒక యూనిట్ ఏరియాలో ఎన్ని ఫీల్డ్ లైన్స్ కట్ అవుతున్నాయి అంటే టోటల్ ఫీల్డ్ లైన్స్ బై ఏరియా తీసుకున్నప్పుడు ఎన్ బై ఆర్ స్క్వేర్ ఇంటూ డెల్టా ఒమేగా వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏ లొకేషన్లో తీసుకున్న ఎన్ వాల్యూ డెల్టా ఒమేగా వాల్యూ మనకు సేమ్ ఉంటున్నాయి. అంటే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ సేమ్ ఉంటున్నాయి, యాంగిల్ అనేది సేమ్ ఉంటుంది. సో ద ఓన్లీ చేంజ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఆన్ డిస్టెన్స్ యొక్క స్క్వేర్ పైన మాత్రమే మనకి ఈ చేంజెస్ అనేవి ఎగ్జిస్ట్. సో ఈ యొక్క ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది, ఆర్ స్క్వేర్ పైన డిపెండ్ అవుతుంది. సో దీన్ని మనకు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే ఫారడే అనేవాడి ఫీల్డ్ లైన్స్ని ఇంట్రడ్యూస్ చేసిండు. సో నెక్స్ట్ ఈ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎలా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి అంటే కర్వ్డ్ సర్ఫేస్, ఒక స్పేస్లో మన కర్వ్ లాగా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో ఫీల్డ్ లైన్స్ హ్యాస్ పాజిటివ్ ఛార్జ్ అవుట్వర్డ్. పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నప్పుడు ఇవన్నీ ఏమవుతుంటాయి అవుట్వర్డ్, మూవింగ్ అవే. అదే నెగిటివ్ ఛార్జ్ తీసుకుంటే మూవింగ్ కమింగ్ టు ద ఛార్జ్ సైడ్ మూవ్ అవుతూ ఉంటాయి. సో ఫీల్డ్ లైన్స్ ఆఫ్ ఏ సిస్టమ్ హ్యావ్ 2 పాజిటివ్ ఛార్జెస్ ఈజ్ ఎయిదర్ మ్యూచువల్ రిపల్షన్. రెండు సేమ్ ఛార్జెస్ తీసుకున్నప్పుడు ఈ యొక్క ఫీల్డ్ లైన్స్ అనేవి ఎలా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి అంటే ఒకదాంతో ఒకటి రిపల్స్ అవుతూ ఉంటాయి. అదే రెండు ఆపోజిట్ ఛార్జెస్ తీసుకున్నప్పుడు ఏమవుతూ ఉంటాయంటే కమింగ్ టు అట్రాక్షన్. ఈ రెండు కూడా మనతో ఒకదాంతో ఒకటి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. దీస్ ఆర్ ఓన్లీ ద ఫీల్డ్ లైన్స్. నెక్స్ట్ మన ఫీల్డ్ లైన్ ప్రాపర్టీస్ ఏంటి అంటే ఇవన్నీ పాజిటివ్ ఛార్జెస్ దగ్గర స్టార్ట్ అవుతాయి, నెగిటివ్ ఛార్జ్ దగ్గర ఎండ్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఎనీ 2 ఫీల్డ్ లైన్స్ నెవర్ క్రాస్ ఈచ్ అదర్. రెండు ఫీల్డ్ లైన్స్ కూడా ఒకదాంతో ఒకటి ఎప్పుడు కూడా క్రాస్ అవ్వవు. ఒకవేళ క్రాస్ అవుతున్నప్పటికీ కూడా ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర వాటి యొక్క డైరెక్షన్స్ అనేవి మనకు చేంజెస్ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ లైన్స్ నాట్ క్లోజ్డ్ లూప్స్. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా క్లోజ్డ్ లూప్స్ కావు. ఎందుకు అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి పాజిటివ్ ఛార్జ్ దగ్గర స్టార్ట్ అయ్యి నెగిటివ్ ఛార్జ్ దగ్గర ఎండ్ అవుతూ ఉంటాయి. బట్ దే విల్ నాట్ నెవర్ కమింగ్ టు నెగిటివ్ ఛార్జ్ టు పాజిటివ్ ఛార్జ్. నెగిటివ్ ఛార్జ్ నుంచి మనకు పాజిటివ్ ఛార్జ్ అనేవి ట్రావెల్ అవ్వవు. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ ఫ్రీ ఛార్జ్ రీజియన్. ఛార్జ్ అనేటువంటి ఎటువంటి ఛార్జ్ లేని రీజియన్ తీసుకున్నట్లయితే అక్కడ మీకు ఈ ఫీల్డ్ లైన్స్ అనేవి కంటిన్యూస్ కర్వ్స్గా ఎనీ బ్రేక్స్ లేకుండా ఇవి అనేవి ట్రావెల్ అవుతూ ఉంటాయి. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఫ్లక్స్ అంటే ఏంటంటే ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఫీల్డ్ లైన్స్. ఈ ఫీల్డ్ లైన్స్ యొక్క ఫ్లో అనేది ఎలా జరుగుతుంది ఇన్ ద గివెన్ వాల్యూమ్ క్రాసింగ్ ద యూనిట్ ఏరియా. ఒక యూనిట్ ఏరియాలో అనేది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ని యొక్క ఫీల్డ్ లైన్స్ మనం ఏమంటున్నామంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటున్నాం. సో ఆ ఫ్లక్స్ పాసింగ్ ద సర్ఫేస్ డిఎస్ నుంచి ఎంత ఈ యొక్క ఫ్లక్స్ అనేది ఎంత ట్రావెల్ అవుతుంది అంటే వి ఇంటూ ఎన్ ఇంటూ డిఎస్. ఇక్కడ వి అంటే మనకు వెలాసిటీ ఆఫ్ ది ఫీల్డ్ లైన్స్. ఇక ఫీల్డ్ లైన్స్ అనేది ఎంత వెలాసిటీ ట్రావెల్ అవుతున్నాయి అండ్ వాట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా, ఏ సర్ఫేస్ ఏరియాలో ట్రావెల్ అవుతున్నాయి అని నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్, ఎన్ని లైన్స్ ట్రావెల్ అవుతున్నాయి దాన్నే ఫ్లక్స్ అంటున్నాం ఇక్కడ. సో నెక్స్ట్ వన్ ఈ యొక్క ఫీల్డ్ లైన్స్ అనేవి దేనిపైన డిపెండ్ అవుతున్నాయి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ సర్ఫేస్ ఏరియా ఈ రెండింటిపైన మాత్రమే డిపెండ్ అవుతుంటాయి. సో అక్కడ ఫీల్డ్ లైన్స్ యొక్క ఫార్ములా ఏంటి, ఫ్లక్స్ ఫార్ములా ఏంటి అంటే ఈ ఇంటూ డెల్టా ఎస్. ఇక్కడ ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, డెల్టా ఎస్ ఈజ్ ద సర్ఫేస్ ఏరియా. ఒకవేళ ఈ సర్ఫేస్ ఏరియా మనం సమ్ యాంగిల్తో ప్లేస్ చేసినప్పుడు టీటా యాంగిల్తో ప్లేస్ చేసినప్పుడు ఫార్ములా ఈజ్ ఈ ఇంటూ డెల్టా ఎస్ కాస్ టీటా. సో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటున్నాం. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద టోటల్ ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేస్తున్నాం అంటే మనం సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తున్నాం.
సో ఆ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ యూజ్ చేసినప్పుడు దెన్ యూ ఆర్ గెట్టింగ్ పై ఈక్వల్స్ టు ఈ ఇంటూ డెల్టా ఎస్ సిగ్మా. సో అన్ని ఇండివిజువల్ పార్టికల్స్ తీసుకున్నప్పుడు వాటిలో ఉన్నటువంటి ఫ్లక్స్ని యాడ్ చేసినప్పుడు మనకి టోటల్ ఫ్లక్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్కి యూనిట్స్ ఏంటి అంటే న్యూటన్ పర్ కూలూమ్ మీటర్ స్క్వేర్. దిస్ ఇస్ ద SI యూనిట్ ఆఫ్ ఫ్లక్స్. సో నెక్స్ట్ వన్ ఎలక్ట్రిక్ డైపోల్. ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంటంటే వెన్ యూ ఆర్ టేకింగ్ టూ చార్జెస్, పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ అండ్ మేకింగ్ సపరేటెడ్ బై స్మాల్ డిస్టెన్స్, ఒక 2a డిస్టెన్స్తో మనం దాన్ని సపరేట్ చేసినప్పుడు దాని యొక్క సిస్టమ్ని ఏమంటామంటే ఎలక్ట్రిక్ డైపోల్ అంటున్నాం. సో ఈ పాజిటివ్ ఛార్జ్కి నెగిటివ్ ఛార్జ్కి మధ్యలో ఉన్న మిడ్ పాయింట్ని ఏమంటున్నాము అంటే సెంటర్ ఆఫ్ డైపోల్ అంటున్నాం. అండ్ ద టోటల్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్ ఈజ్ 0. టోటల్ ఛార్జ్ అనేది మనకు 0 అవుతుంది. ఎందుకు అంటే వన్ ఈజ్ పాజిటివ్ ఛార్జ్, అనదర్ వన్ ఈజ్ నెగిటివ్ ఛార్జ్ అండ్ బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. ఇది కూడా మ్యాగ్నిట్యూడ్ అనేది మనకు సేమ్ అవుతుంది. సో బోత్ ఆర్ క్యాన్సిల్ ఈచ్ అదర్ అండ్ ద టోటల్ ఛార్జ్ విల్ బి 0. ఇక టోటల్ ఛార్జ్ అనేది మనకు 0 అవుతున్నప్పటికీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు 0 అవ్వదు. ఎందుకంటే ఆ రెండు ఛార్జెస్ కూడా మనకు సమ్ డిస్టెన్స్ అనేది సపరేటెడ్ ఉన్నాయి కాబట్టి ఆ రెండు కూడా కంప్లీట్గా క్యాన్సిల్ అవ్వవు. దట్ ఈజ్. సో వాట్ ఆర్ ద ఫార్ములాస్? ఇక్కడ ఫార్ములాస్ ఉన్నట్టండి. సో ఇక్కడ ఎలక్ట్రిక్ డైపోల్ యొక్క ఫీల్డ్ అనే దానికి మనం 2 కేసెస్గా ఐడెంటిఫై చేయవచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ వెన్ పాయింట్ ఆన్ డైపోల్ యాక్సిస్. డైపోల్ యాక్సిస్ పైన ఉన్నప్పుడు ఎటువంటి ఈ ఫీల్డ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అదర్వైజ్ ఈక్వటోరియల్ ప్లేన్ పైన ఉన్నప్పుడు ఎలా అనేది 2 కేసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ కేస్ ఈజ్ ఆన్ యాక్సిస్ పైన ఉన్నప్పుడు ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ యొక్క డిస్టెన్స్ అనేది P అనేది ఒక పాయింట్ తీసుకుంటున్నాం. ఎక్కడ అంటే యాక్సిస్ పైన ఆ డిస్టెన్స్లో ఈ పాయింట్ తీసుకున్నప్పుడు ఎక్కడ నుంచి పాజిటివ్ ఛార్జ్ నుంచి తీసుకుంటున్నాం. దట్ మీన్స్ అప్పుడు ఈ యొక్క ఫార్ములాస్ ఏమవుతుంది అంటే ఈ నెగిటివ్ ఛార్జ్కి వచ్చేసి Q/4πε0r+a². ఎందుకంటే డిస్టెన్స్ అనేది మనకు నెగిటివ్ ఛార్జ్ నుంచి ఈ యొక్క సెంటర్ నుంచి ఉన్న డిస్టెన్స్ రెండు కూడా మనం యాడ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ నెగిటివ్ ఛార్జ్, దిస్ ఈజ్ ద సెంటర్, దిస్ ఈజ్ ద పాజిటివ్ ఛార్జ్. హియర్ ద పాయింట్ ఈజ్ ఎగ్జిస్టెడ్. సో ద డిస్టెన్స్ ఫ్రమ్ ద నెగిటివ్ ఛార్జ్ ఈజ్ r+a. సెంటర్ నుంచి వచ్చేసి ఏ డిస్టెన్స్లో ఉంది, సెంటర్ నుంచి పాయింట్ వచ్చేసి r డిస్టెన్స్లో ఉంది. దట్స్ వై ద టోటల్ డిస్టెన్స్ విల్ బి r+a. అదే మనం పాజిటివ్ ఛార్జ్ నుంచి డిస్టెన్స్ తీసుకున్నట్లయితే ఇదేమవుతుంది r-a అవుతుంది. సో ఆ రెండింటిని బేస్ చేసుకుని మనం ఫార్ములాస్ డిరైవ్ చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ వచ్చేసి -Q/4πε0r+a². అదే పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నప్పుడు Q/4πε0r-a². సో టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలని ఏం చేస్తున్నాం, ఈ రెండు యాడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద టోటల్ ఫీల్డ్ ఈజ్ E+Q అండ్ E-Q. సో దెన్ యూ ఆర్ సాల్వింగ్ దట్ వన్. E = 4QA/4πε0r³. సో ద డైపోల్ మూమెంట్స్. సో మనం ఇక్కడ 2QA వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు డైపోల్ మూమెంట్. దీన్ని మనం ఏమంటున్నాం అంటే డైపోల్ మూమెంట్ అంటున్నాం. సో ఆ డైపోల్ మూమెంట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏమొస్తుందంటే E = 2P/4πε0r³. దట్ ఈస్ టుడే టాపిక్.